పథకాలను ఇనాగరేట్ చేస్తున్నారు. The plague of tribal welfare, the plague of GCC and the plague of tourism. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ట్రైబల్ వెల్ఫేర్, జీసీసీ మరియు టూరిజం సంబంధించిన శిలా పథకాలను ఇనాగరేట్ చేశారు. సార్ వన్ లొకేషన్లో 20 ఆర్డర్ ఉంది సార్, ఇంకో దాంట్లో 50. వాట్ ఈస్ ది డిమాండ్? దెర్ ఇస్ డిమాండ్ సార్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం లగ్జరీకి వెళ్తున్నాం కాబట్టి ప్రాఫిటబిలిటీ ఇమీడియట్లీ రాదు సార్. సో వీ హ్యావ్ టు హోల్డ్ ఆఫ్ ఆన్ ఇట్ ఫర్ 2-3 years. మేము ఇదంతా లోన్ మీద చేస్తున్నాము. సో అదొక్కటే పించ్, అదర్వైజ్ దెర్ ఇస్ ఆల్వేస్ డిమాండ్ సార్. వాట్ ఈస్ ది ఆక్యుపెన్సీ? సీజన్లో ఆల్మోస్ట్ 100% డిమాండ్ సార్. అంటే హౌ మెనీ డేస్ ఆక్యుపెన్సీ? 4 to 5 months. 4 months we have full average ఆక్యుపెన్సీ ఎంత వస్తుంది? It will come to 30%, 35% on non-season time లో. So average will be averaging out 65-70 sir. Which is standard for weekends ఖచ్చితంగా ఉంటుంది. ఇండస్ట్రీ స్టాండర్డ్ లో 65 good sir. Yes. ఇప్పుడు హోమ్ స్టే ఎట్లుంది? హోమ్ స్టే కూడా సార్ ఇప్పుడు మీరు వెళ్ళిన విలేజ్ లో కలెక్టర్ గారితో వీ హావ్ బీన్ వర్కింగ్ సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గివింగ్ 5 crores ఫర్ ఇన్ఫ్రా అప్గ్రేడేషన్ ప్లస్ సర్ప్ నుంచి ఫండ్ రైజ్ చేసి ఈచ్ హౌస్ కి మనం అప్గ్రేడ్ చేస్తాం, టాయిలెట్స్ ఎక్సెట్రా ఇన్ఫ్రా. సో అండ్ ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్స్ వీఆర్ కండక్టింగ్ విత్ ఓయో అండ్ ఎయిర్బిఎన్బి అండ్ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అవి ఆ స్టాండర్డ్స్ కి వస్తున్నాయా? ఇది ట్రైబల్ హోమ్ స్టే అంటే ఇట్ విల్ బి ద రూరల్. అదే నాకు అర్థమైంది. కానీ ట్రైబల్ హోమ్ స్టే అయినా ఆ హైజీనిక్ కానీ ఆ స్టాండర్డ్స్ కానీ ఆ సర్వీసెస్ కానీ దాన్ని అప్గ్రేడ్ వాళ్ళకు కమర్షియల్ వెంచర్గా తయారు కావాలి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అక్కడ ఫుడ్ ఎట్లా చేయగలుగుతున్నారు? వీళ్ళందరినీ ట్రైన్ చేయగలుగుతున్నారా? ట్రైనింగ్స్ లైక్ కమ్యూనిటీ కిచెన్ సార్. బికాస్ ఒక్కొక్కరికి చేయలేము సార్. సో ఒక కమ్యూనిటీకి ఒక 8-9 people కలిసి చేస్తే వాళ్ళకు సేఫ్టీ ఉంటుంది. ప్లస్ దే కెన్ ఆల్సో డూ, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ హోమ్ స్టే సార్. సో వీ టు గివ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద విలేజ్ ఆల్సో. సో ఎవ్రీ విలేజ్కి వీ వీవింగ్ సమ్ స్టోరీ. అంటే వాళ్ళు వచ్చినప్పుడు హౌ టు మేక్ ఇట్ సమాధి ఐటమ్స్ని వాళ్ళు కూడా నేచర్ అవన్నీ ఎక్సలెంట్. ఒక్కొక్కసారి రిజర్వేషన్స్ ఉంటాయి, హెల్త్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి ఉన్నప్పుడు హౌ టు కరెక్ట్ ఇట్? వాళ్ళ నుంచే ఏదైనా వీళ్ళకు కూడా ఫుడ్ కూడా ఆ స్టాండర్డ్స్ తీసుకురావడానికి, వీళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి కానీ, లేకుంటే ఒక విలేజ్లో కామన్ కిచెన్ని ఓకే వీళ్ళు చేసి ఆర్డర్ చేసుకొని చేయడం కానీ కొంచెం మోర్ సైంటిఫిక్గా. రెండోది నేచర్ ఎంజాయ్ చేయాలి, సైంటిఫిక్గా ఉండాలి, హెల్త్ ఉండాలి. ఈ 3-4 ఉంటే అప్పుడు పికప్ అవుతుంది. టెంపరీగా రమ్మని ఇది చేయమంటే అన్నీ ఉన్నాయి, ఫుడ్ లేదు, లేదంటే తింటే ఏమవుతుందని భయం, సైకలాజికల్ మెంటల్ బ్లాక్స్, అవన్నీ బ్రేక్ చేయాలి. సార్ ఇంకొక ఇనిషియేటివ్ ఏంటంటే సార్, ఒడిశా టూరిజం యూరోపియన్స్కి ఎక్స్క్లూజివ్ వెరీ ప్రిమిటివ్ ట్రైబ్తో ఎంగేజ్మెంట్కి సార్, అది చాలా ఎక్కువ, అంటే దే పే అ లాట్ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్. సో మనం వైజాగ్లో టూర్ ఆపరేటర్స్తో టైప్ చేసి, ఒడిశా గవర్నమెంట్తో టైప్ చేసి వీఆర్ స్టార్టెడ్ సార్. హీ కలెక్టర్ ఇస్ ఆల్సో ఇన్వాల్వ్. యూరోపియన్స్ విల్ స్టార్ట్ కమింగ్ సార్. వాళ్ళు 3-4 villages ఐడెంటిఫై చేసాము. అక్కడ దే విల్ గో అండ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ద ట్రైబల్స్. మొత్తంగా అది కూడా వర్కౌట్ చేసి మనకి ఈజీ అవుతుంది. నమస్కారం. ఏంటమ్మా? Sir, we have unveiled a new logo. లోగో డెవలప్ చేశారు సార్. Inauguration and new branding strategy, new packaging of all our products. Sir. Sir, this is inspired by Amravati Stoop, sir. This logo significance చెప్పమ్మా. Sir, we have it is inspired by the Amravati Stoop, sir, the design. And because GCC is linked with the procurement of products, so we have made the tree in the shape of GCC. It is linked with the tribal life, and we have represented tribal, sir. We have made it dual language, sir, Telugu also and English also. Here we are. ఈ టైప్ ఆఫ్ రౌండ్ తీసుకున్నాం సార్. అమరావతి ట్రీ కూడా Yes, sir. నేచర్. Similarly, sir, we have rebranded all of it, sir. So this is the new brochure. This is the new brochure we have made.
So these are our new branded products. These are the old products, sir. ఇప్పుడు ఎంత ఉందమ్మా సేల్స్ ఇవన్నీ Sir, మన ఇప్పుడు ఈ కార్పొరేషన్? సంవత్సరం 20 crores అయింది సార్ R&D sales. We are planning to increase to 25 crores. Target. So these are old packing, same packing for new. These are the Triphala. Old packing, ఇలా new packing లో So for every packing they have made a story. Like here they are collecting, then they are కొంచెం transporting. అట్రాక్ట్గా ప్యాకింగ్ ఉంటే మీరు బాగుంటుంది. ట్రేసబిలిటీ So traceability ప్రోడక్ట్ also. ఇంకా ట్రేసబిలిటీ రాలా? So we are working on traceability. In one cluster we have done organic coffee. There we are working on traceability. సర్టిఫికేషన్ వస్తున్నారు, Yes, sir. ట్రేసబిలిటీ కూడా Yes, వస్తే sir. Yes, sir. Yes, sir. So we are working on traceability also, But sir. NPOP ఉంది సార్, Yes, sir. National Product for Organic Production. Now we need to do a GI tag. ఆ GI tag ni we convert into this products. So scan చేస్తేనే it gives the laterals also. So these are our products, sir. New products that we are launching. Organic coffee, sir, cashew nuts and some Triphala soaps. All our products, sir. These are shampoos. These are pain relief oil. These are Nannari and ఈ Viva ప్యాకింగ్ తో చేస్తారు సార్. మీరు ఇనాగ్రేట్ చేసిన ఈ ప్యాకింగ్ తో So this బాగా is the new packaging we have released. ఇంతకుముందు పాత ఇవి ప్యాకింగ్ అవే సార్ పాత అట్రాక్టివ్ క్లియరెన్స్ ప్యాకెట్స్ మార్చారు సార్. ఏవైనా వీలైతే ఈ ప్రోడక్ట్స్ని Yes, sir. పార్ట్నర్స్ తీసుకురాగలుగుతాం మార్కెటింగ్కి, Yes, sir. చైన్స్. Yes, ఇప్పుడు sir. వీళ్ళకి 40 మెంబర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు సార్. వాళ్ళ New ద్వారా chain వాళ్ళు కాదు, నేను ఏంటంటే వాళ్ళు జాలరు. సార్ వీలైతే పార్ట్నర్స్ని బిగ్ చైన్స్ని తీసుకొస్తే Yes, sir. Yes, sir. కో బ్రాండింగ్ Yes, sir. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే Yes, sir. అప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇది చేస్తారు. Yes, sir. రెండు చేస్తారు. 51 వీళ్ళు పెట్టుకుంటారు, 49 వాళ్ళకి ఇస్తారు. Yes, sir. ఐటీడీఏ దీని ప్రకారం దెన్ వాళ్ళందరినీ చేయమంటాం. వాళ్ళు ట్రై చేస్తాం. కొంచెం వర్కౌట్ చేస్తాం. So these are the organic coffee that we have launched today. First time in our state we have given organic coffee. These are the certificates, sir. Scope certificate here. This is the organic, sir. First time we launched, sir. We are launching this is organic. బట్ ఎంత ఏరియాకి ఇచ్చారు ఆర్గానిక్? Sir, this is right now it is for 6,000 acres area. We are expanding to 10,000 more. With Scope more. certificate, sir. ఎప్పటికి మీకు 10,000కి వస్తారు? So 10,000 this year will do. Right now we have 6,000 farmers. Sir, we have 2 farmers here from this cluster. మీరు ఇక్కడైనా Sir, ఈ సంవత్సరం వాళ్ళతో ప్రొక్యూర్మెంట్ చేసాము సార్. సార్ హెలాల్స్ పంచాయత్ సార్ గ్రామం సార్ కాదిరేగి. సో వాళ్ళకి డిఫరెన్షియల్ 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాము సార్ ఈ సంవత్సరం ఆర్గానిక్ వల్ల. ఆ బయట రేట్ 230, 330 అంటే ఫర్ ఏకర్ ఎంత వస్తుంది అడిషనల్గా ఆర్గానిక్ చేస్తే? పర్ ఏకర్ అప్రాక్సిమేట్లీ పర్ ఏకర్లో సార్ ఎకరానికి ఆర్గానిక్ సర్టిఫికేషన్ వస్తే ఎంత వస్తుంది? సార్ ఆర్గానిక్ సర్టిఫికేట్ వల్ల మాకు ఈ సంవత్సరం అయితే మామూలుగా అమ్మితే 200 రూపాయలు ఉండేది సార్, 220 వరకు పెంచారు. తర్వాత ఆర్గానిక్ సర్టిఫికేట్ వల్ల 330 రూపాయల వరకు వెళ్ళింది సార్. ఈరోజు మాకు బాగా ఆదాయం వచ్చింది సార్ కాఫీ వల్ల. జీసీసీ వాళ్ళు రేటు పెట్టడంతో మాకు ఈ అవకాశం కల్పించారు సార్. మరి వచ్చిన తర్వాత ఒక జీసీసీనే కాకుండా మీకు ఆదాయం వచ్చే అన్ని మార్గాలు ఎతకాలి. సార్ పెప్పర్ కూడా ఆర్గానిక్ వచ్చింది సార్, అది కూడా సేల్ చేస్తాం. సేమ్ ఏరియా పెప్పర్ కూడా సర్టిఫైడ్ ఆటోమేటిక్గా సర్టిఫికేట్. ఫ్యూచర్లో మనము రాగి, టర్మరిక్ అండ్ రాజ్మా కూడా వద్దాం సార్. అంటే ఎక్స్టెన్షన్ ఒకటే కదా అన్నీ చేయొచ్చు, అన్నీ చేసి అవుట్ టేక్ ఇట్ అప్ లాజికల్గా స్కేలింగ్ కూడా. ఒక్కసారి పట్టుకోమని. థ్యాంక్ యూ Sir, సార్. we have a website launch also, sir. We just wanted. This is a new website. సార్ వీళ్ళ పాత వెబ్సైట్ బాగాలేదు సార్. టోటల్ రివాంపింగ్ ఆఫ్ So this is a new website, sir. Just show. So this is a new website. Shop page చూపించండి. అట్రాక్టివ్గా ఉంటేనే కొంచెం సేల్ ఎక్కువ అవుతుందని మార్చారు మొత్తం. So we have made the new website, sir. After launch, we will do mass production, sir. యు ఆర్ గోయింగ్ ఫర్ ఈ కామర్స్ ఆల్సో? Yes, sir. E-commerce also we are doing, and with ONDC also, our products we are selling through ONDC. ఓఎన్టీసీ ఆల్సో Yes, sir. ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు కన్జ్యూమర్. Yes, sir. And we have almost 70 distributors across the state, sir. They also sell our products through different retail channels. దీన్ని బాగా మార్కెటింగ్ స్ట్రెంగ్తన్ చేస్తే మీరు ప్రొడక్షన్ Sir, Okay, organic ma. certification itself gives almost 30% leverage immediately. యా సో దట్స్ వాట్ యు హావ్ టు డు. So this is Meera? checking and stall, sir. This is small videos of the legal initiatives that we have taken in the state, sir. After the meeting, sir, a lot of good work has been done in the ASR district, sir. Last year we had 93 acres of ganja cultivation identified and destroyed. This year our target is zero cultivation of ganja, sir. Zero district you can make it this year? Yes, sir. Yes, 100%? definitely, sir.
within the by the saturation mechanism, we are extending this alternative crops to 30,000 farmers in ASR district. ఇప్పుడు ఏఎస్ఆర్ కాకుండా ఇక్కడ ఇది ఒకటే కదా మనకి ఎక్కడేమి లేదు కదా. It will be zero in the state cultivation. Yes. On submission, sir. ఈ గంజా ఇప్పుడు కూడా జాగ్రఫికల్ కండిషనింగ్ పండిస్తుంది. దిస్ లొకేషన్ ఇస్ సూటబుల్ ఫర్ గంజా సార్. అందుకని మనం ఎక్కడైనా గంజా వేసినా దాంట్లో టీహెచ్సీ కంటెంట్ ఉండదు సార్. టీహెచ్సీ అంటే టెట్రా హైడ్రో కన్నబాయిడ్. దానివల్ల వేరే చోట ఎక్కడైనా 2-3 ప్లాంట్స్ పడినా ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ఎనీథింగ్ సార్. మెయిన్ సెంటర్ ఇదే. మెయిన్ సెంటర్ ఇదే సార్. 9 మండల్స్ 375 విలేజ్ ఐడెంటిఫై చేస్తాం సార్. ఈ 375 విలేజ్లో కూడా మన వాళ్ళు డ్రోన్ సర్వేలెన్స్ చేస్తున్నారు. కోఆర్డినేట్స్ వచ్చి ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు మీరు డ్రోన్ సర్వే చేస్తున్నారు కదా. Yes, sir. How you are going to operate drone survey protection? So we are sending our ANS. Infiltration కూడా ఎవరు రాకుండా LW ప్రకారంగా సార్ ANS and GH పార్టీస్ కూడా పెడతాం. ప్రతి ఇంటీరియర్ విలేజెస్కి డ్రోన్స్ పార్టీస్తో సహా మన ఆపరేషన్స్ పార్టీస్ కూడా ఇంకా కనెక్టివిటీ కూడా కొంచెం మీరు ఇంప్రూవ్ చేసుకోకూడదు. సో దట్ డైరెక్ట్గా మీ కంట్రోల్ రూమ్కి పాడేరికి వచ్చేస్తున్నప్పుడు సార్ దాంట్లో కూడా సార్ కలెక్టర్ గారు ఇనిషియేటివ్స్తో మన LWలో ఈ టవర్ మెకానిజమ్స్ మనకి అవన్నీ 100% చేస్తే మన ఏరియాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి జియో ఫెన్సింగ్ చేయగలుగుతాం. అప్పుడు జియో ఫెన్సింగ్ చేసి ఇంకెవడో వచ్చే పని లేకుండా టోటల్ అప్పుడు టూరిజం కూడా ప్రమోట్ అవుతుంది. సో దిస్ ఆల్టర్నేటివ్ క్రాప్ మెకానిజం విల్ నాట్ ఓన్లీ ఇంప్రూవ్ 30,000 ఫార్మర్స్కి మనకి క్రాప్ మాత్రమే వాళ్ళకి లైవ్లీహుడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దీంట్లో సార్ విత్ ది హెల్ప్ ఆఫ్ కలెక్టర్ సార్ 325 వల్నరబుల్ హైలీ వల్నరబుల్ వాళ్ళు రిపీటెడ్గా ఆఫెన్స్ చేసేవాళ్ళు, కల్టివేషన్ తర్వాత పెడ్లింగ్ కూడా చేసేవాళ్ళు. వాళ్ళని ఐడెంటిఫై ఫస్ట్ వాళ్ళకి టార్గెట్ చేయడం జరిగింది. ఆఫ్ టేక్ చాలా మంచిగా ఉన్నాయి, బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎస్పెషలీ వాళ్ళు ఫ్రూట్ బియరింగ్ ఫ్రూట్స్కి అడుగుతున్నారు సార్. కాఫీ అండ్ మనకి అవన్నీ మనం ఏం కావాలి చేస్తాం. మీరు ఇది చేసి లాస్ట్ ఇయర్ 46 lakhs saplings ఇచ్చారు సార్. దిస్ ఇయర్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ 2 crore saplings సార్. అది ప్రాబ్లం ఇది ఉంటుంది. వాట్ ఐఎమ్ సేయింగ్, మీరు జీరో గంజాయి కల్టివేషన్, జీరో క్రైమ్ షుడ్ బి యువర్ మోటివ్. విల్ ఎన్షూర్ ఇట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. Sir, this is the POITD of Chintur, sir. Yes. So this is Tasser cluster in Chintur, sir. So we have around 10,000 acres of Tasser plants. మన నల్ల మద్ది ఉంది కదా సార్, సో దాని నుంచి వస్తుంది సార్ ఈ టసర్. సో ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టసర్ ఇన్ ఇండియా సార్. ఇన్ ఆంధ్రాలో ఓన్లీ టసర్ అవైలబుల్ ఇస్ ఇన్ చింతూరు, మిగిలినన్ని కూడా తెలంగాణకు వెళ్ళిపోయింది. సో నవ్ ఫస్ట్ ఇప్పుడు ఓన్లీ కకూన్స్ అమ్మిన వాళ్ళు నవ్ దే ఆర్ రీలింగ్. సో రీలింగ్ యూనిట్స్ పెట్టించారు సార్ పిఓ మన ట్రైబల్ ఫెల్ ద్వారా. సో ఇప్పుడు రీలింగ్ చేసినారు సార్. ఇది యాన్ రీల్ చేసిన తర్వాత ఫస్ట్ టైంగా ఇప్పుడు వీవింగ్ స్టార్ట్ చేశాం సార్. సో హీ హాస్ కన్స్ట్రక్టెడ్ వన్ షెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఛత్తీస్గఢ్ టీమ్. దే ఆర్ ఇప్పుడు మన ట్రైబల్స్ అండ్ వీవ్ సార్. సో ఇది ఇంకా స్కేల్ అప్ చేయడానికి చేస్తున్నాం సార్. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వీవింగ్ సార్. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? 10,000 acres ఉన్నాయి సార్. ఇంకొక 10,000 acres వీ కెన్ ఇంప్రూవ్ సార్. 10,000 acres ఉందా? సెరికల్చర్ ఇది నేచురల్ ఫారెస్ట్ వస్తుంది సార్. ఇట్స్ నాట్ ఫారెస్ట్ లో నల్లమద్ది చెట్లు సార్. నల్లమద్ది చెట్టు. సో దిస్ ఇస్ సో దిస్ వి మేడ్ సారీ ఆర్ట్ సార్. ఇట్లా టసర్ చాలా వాల్యూ ఉంది సార్. ఈ టసర్కి ఇది ఆర్గానిక్ న్యాచురల్ టసర్ సార్. మనకి చైనా నుంచి వచ్చిన టసర్ కూడా ఉంది సార్. బట్ దిస్ వీ నీడ్ టు బ్రాండ్ ఇట్. మీ దగ్గర ఓన్లీ 10,000 acres కి అవకాశం, 20,000 acres కి అవకాశం ఉందా? ఇంకో 10,000 మీ ఇమీడియట్గా మార్చి 20 to 30,000 వెళ్ళొచ్చు సార్. సెరికల్చర్ వాళ్ళు చెప్పినట్టుగా. సో సార్ ఇప్పుడు ఈ 10,000 acres కుకింగ్ డెవలప్ చేసినది ఫర్దర్ ఇలా డెవలప్ చేస్తారు సార్. ఇది పర్ కేజీ 7,500 సార్. ఎకరానికి 15 కిలోలు వస్తుంది దీన్ని ఇలా చేస్తే. అంటే సుమారు 80,000 ఆదాయం వస్తుంది. అలా మనం ఏంటంటే ట్రేడర్స్ వచ్చి ఇప్పుడు పిఓ గారు ఏం చేస్తున్నారంటే వీటిని రీల్ చేసి ఇలా చేయించడానికి ట్రైనింగ్ ఇస్తున్నారు ఫార్మర్స్కి. ఇప్పుడు ఇవన్నీ ఎండ్ టు ఎండ్ వచ్చే కొందికి ఇవి రావడానికి డిజైన్స్ నిఫ్ట్ వీళ్ళందరితో పెట్టుకొని మీరు చేయగలిగితే ఎకనామిక్ యాక్టివిటీ ఎంతవరకు స్పెషలైజ్ చేయగలుగుతారు? సార్ in 1 year, within 1 year we will specialize around to 500 tribal women, sir. These two are the tribal women, sir. Poonavaram Mandalam, sir. Poonavaram Mandalam, Chintur division, sir. So they have been trained recently, sir. 50, yes, sir. They have already done all this, sir. The printing part was done in వాల్యూ అడిషన్ లో మాత్రం మీరు కాంప్రమైజ్ కావద్దండి. Yes. నేనేమంటానంటే గో ఆల్ అవుట్ ది బెస్ట్ ప్రోడక్ట్. బెస్ట్ ప్రోడక్ట్ విత్ ప్యాషన్ ప్రోడక్ట్కి వెళ్ళగలిగితే దట్ విల్ హ్యావ్
జియో ట్యాగింగ్. Sir, one more point, sir. We have recently got the silk mark from Government of India. Last week only, sir. Chintur silk mark we have got from Government of India. So it will enhance have our an products, authenticity of our silk products, sir. And next we'll go for GI tagging also. Sir, this we జియో are, ట్యాగింగ్, ఆర్గానిక్ అన్నీ వెళ్ళిపోండి. ఇట్లాంటి ఇది ట్రైబల్ ఇక్కడ జీలుగా చెట్టు ఒకటి ఉంది సార్. దిస్ విల్ బి అవైలబుల్ హియర్ ఓన్లీ. దిస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ట్రైబల్ ట్రెడిషన్ సార్. సో వీఆర్ క్యాప్చరింగ్ దోస్ అట్రిబ్యూట్స్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ టు డిజైన్స్ సార్. సో దిస్ బి యూనిక్ డిజైన్ విచ్ విల్ నాట్ బి అవైలబుల్ ఎనీవేర్. సో ఆ డిజైన్స్ కూడా నేను ఏమంటానంటే ఇది ఇంతవరకు ప్రోడక్ట్ ఈజ్ ద నేచురల్, ఇవన్నీ ఓకే. ఎస్ సార్. నెక్స్ట్ స్టెప్ మీరు పోవాల్సింది డిజైన్ ఫర్ మేడం. సార్ ఇప్పుడు డిజైన్స్ కి తమరు చెప్పినట్టుగా సార్ మనకి మాస్టర్ వీవర్స్ అండ్ ఏజెన్సీస్ ఉంటాయి సార్. వాళ్ళే డిజైన్స్ తయారు చేసేసి తీసుకొని వచ్చి వీళ్ళకి ఇస్తారు సార్. అంటే వీళ్ళు ఏంటంటే మనం ఇప్పుడు నేనేం చెప్తాను టీఓ గారికి, ఇప్పుడు 500 మందికి ట్రైన్ చేశారు. రాబరీలో 1000 మంది టార్గెట్ పెట్టుకోండి, ట్రైన్ చేయండి, లూమ్స్ ఇవ్వండి. సో మనకి రాజమండ్రి డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళే డిజైన్స్తో వస్తారు, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. పర్ మంత్ 15,000 20,000 చేయవచ్చు. సో ఈ సబ్మిటింగ్ ఏ ప్రాజెక్ట్ ఫర్ ద 5 crores మన దగ్గర డబ్బు ఉంది సార్. సో విత్ పర్మిషన్ అంటే మీరు నేనేమంటానంటే మనం చేసి సస్టైనబిలిటీ రావాలంటే మార్కెటింగ్ పార్ట్నర్ని కూడా ఇన్వాల్వ్ చేసి సేమ్ ప్రొసీజర్ దెన్ ఈజీ అవుతుంది. క్వాలిటీ కూడా ఇంటిగ్రేట్ చేయాలి. ఇప్పుడు రా మెటీరియల్ వన్ ఆఫ్ ది బెస్ట్ రా మెటీరియల్, యూనిక్ రా మెటీరియల్. దెన్ హౌ టు టేక్ ఇట్ టు లాజికల్, that is important. Sir, this Koyavali we have done this logo, sir, for our sari, sir. Koyavali logo, sir. Koyavali. Yes, sir. Sir, ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్న ఈ పిల్లలంతా కూడా మన రిహాబిలిటేషన్ తీసుకెళ్ళండి సార్, ప్యాక్ చేసి డిజైన్ ఫర్ మ్యామ్ అండ్ బ్రాహ్మణి మ్యామ్ సార్. ఓకే, ఎంత అవుతుంది కరెక్ట్గా ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వండి. పర్లేదు గిఫ్ట్ వద్దాం. మనం ఉమెన్స్ డే నాడు ప్రామిస్ చేసింది 100 చేస్తానంటే ఇప్పుడు 10 చేస్తారు సార్. ఇప్పుడు ఫస్ట్ బెనిఫిషరీ సార్. ఓకే, అండ్ ఫస్ట్ బెనిఫిషియరీ ఎన్ని చేస్తాను? మొత్తం 100 చేస్తాను. ఇంకా స్లోగా ఉన్నా. 100 ప్రామిస్ చేశారు సార్. ఇప్పుడు 10 ఇమ్మా కాఫీ. సార్ ఇప్పుడు మనం చేసే ప్రతి స్టోర్లో కూడా కొంచెం ఇంటర్నేషనల్ బ్రాండింగ్ చేసి this is one kind of packaging which will be available in all the stores for consumers to purchase. నాకు ఎప్పటి చేయగలుగుతాను ఇవన్నీ? Even with March 2026 I'll do 100 sir. 100% I'll do 100. March 2026 100 ఎక్కడెక్కడ చేయగలుగుతారు? మొత్తం all districts sir. All districts spread చేసి చేస్తాను. ఇంకో కాఫీ ఏంటమ్మా? డ్వాక్రా మహిళలు. ఏంటమ్మా ఏంటి చెప్పు, ఎక్కడ పెట్టారు? పెట్టావా లేదా? ఎక్కడమ్మా? మ్యూజియం లోపల చేశారు. నీ ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా? నీ అనుభవం ఏంటి? బాగా అమ్ముతున్నావా? ఎన్ని అమ్ముతున్నావు? కదమ్మా, ఎన్ని లిక్విడ్ కాఫీ బాగా సేల్ అవుతుంది సార్. అండ్ ప్రొడక్ట్స్ కూడా, కాఫీ ప్రొడక్ట్స్ కూడా బాగా సేల్ అవుతుంది. ఏమాత్రం రోజుకి ఎంత వస్తుంది? నెలకి ఎంత వస్తుంది? సార్ ఇది ఇంకా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది ఫస్ట్ పైలట్ 22nd ముందు మీరు అన్నప్పుడు దానికి ఎంత వచ్చేది? ఇంతకుముందు ఎంత వచ్చింది? ఎంత వచ్చేది? 3,000 నుంచి 5,000 వచ్చింది లాభం. ఈరోజు మనం ఇచ్చే ఇన్సూరెన్స్ సార్ వీ గివింగ్ దమ్ అబౌట్ 50,000 to 60,000 per month. కెన్ యూ మేక్ ఇట్ సింక్ విత్ మిల్లెట్స్ బిస్కెట్స్ మన దగ్గర మిల్లెట్ కుకీస్ ఉన్నాయి సార్. కుకీస్ అన్నీ చూసి ప్లస్ చాక్లెట్ కాఫీ చాక్లెట్ సార్. మన కాఫీ చాక్లెట్ సార్. ఇప్పుడు సార్ చాక్లెట్ కూడా ఇక్కడ ఉండి లోకల్ చాక్లెట్ తీసుకోండి. లోకల్ సార్ ఇది మనం లాస్ట్ టైం ప్రమోట్ చేసాం సార్. ఫస్ట్ ఈ సీజన్లో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ ఇందాక వందే భారత్ వాటి ఇఫ్ యూ కెన్ రీప్లేస్ ఇట్ విత్ స్మాల్ స్ట్రాటజీ సార్. ఇక్కడ క్యూఆర్ కోడ్ పెట్టి we will create a video of yours, Devi, and as a challenge. Somebody who's driving in Vande Bharat clicks on it. నేనేమంటానంటే క్యూఆర్ కోడ్ కూడా పెట్టి మీరు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ కూడా అందులో తీసుకొచ్చి బోత్. అప్పుడు మీకు ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ క్లారిటీ ఈచ్ వన్ అవర్ వర్కౌట్.
ఎంఐ తరపు నుంచి ఒక గిఫ్ట్ టెంపర్ ఓకే థ్యాంక్ యూ. బేబీ పల్పర్ మీరు అడిగారు కదా సార్ ఎట్లా పల్ప్ చేస్తారని. దిస్ ఇస్ ద పల్పర్ సార్. సో వీఆర్ గివింగ్ త్రూ అవర్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాం సార్ సెర్ప్ అండ్ కాఫీ. అంటే ఇది ఇస్తున్నాం. రామ్మా రా పట్టుకోమ్మా, పట్టుకో నువ్వు తీసుకో. పల్పర్ ఎంత కాస్ట్ అవుతుంది? 54,000 సార్. ఇది హాఫ్ హెచ్పి మోటరైజ్డ్ సార్. అది ఇది ముందు ఎంత చేయగలుగుతుంది? 55,000 సార్. ఒక గంటకు 5 kg చేసేస్తాం సార్. ఒక ఊర్లో ఒకటి ఉంటే ఎంత చేయగలుగుతుంది? ఇది ఒక ఊరికి ఇస్తే ఒక 4 ఫార్మర్ పట్టుకోవచ్చు ఈజీగా. వై కాంట్ యు మేక్ ఇట్ నాట్ ఫార్మర్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఇచ్చేసి వాళ్ళని కరెక్ట్గా చేసి మేనేజ్ చేయవచ్చు సార్. అది వర్కౌట్ చేయండి మోడల్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. దిస్ MOU సార్. నమస్కారం. We request all the seniors gracious presence in the exchange of MOUs of Alluri Sitaramaraju district. Happy Samastha President. ఓకే అమ్మా, గుడ్. నమస్కారం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ. We request MOUs exchange ceremony. Now I invite Sri K. Simhachalam IAS Project Officer ITDA Rampachoravaram to exchange the MOU with Sri M. Vastavishan IRS Executive Director Rubber Board. This is the creation of enabling farm level infrastructure for rubber cultivation. Developing the rubber plantation in the Rampachoravaram area, sir, ITDA. Now who is doing this? POITDA Rampachoravaram and POITDA, sir. And rubber board, sir. Rubber board. Yes. Why can't you bring private partner also? Certainly, sir. We shall do it, sir. Then it will have continuity and value addition. We shall look at it. Otherwise, yes, sir. Somehow The next I invite Sri Kalpana Kumari IAS Managing Director GCC Visakhapatnam to exchange the MOU with Mr. Vikram CSA. ఇప్పుడు రాబోయే రోజులు ఇంకా 10,000 ఎకరాలకు వెళ్ళొచ్చు సార్. చాలా స్కోప్ ఉంది సార్. 10,000 ఎకరాలకు వెళ్దాం. అదే మరి ప్రైవేట్ పార్ట్నర్స్ ఎండ్ టు ఎండ్ We can make it a value addition. Value addition of everything. Yes, sir. Thanks a lot, sir. Thank you. Thank you. Srimati Kalpana Kumari IAS Managing Director GCC Visakhapatnam to exchange the MOU with Mr. Vikram Manganti Happy Services. This is to ensure long-term and consistent supply for GCC retail marketing products to the USA. Next, I invite Sri Subhajit Rafadar, GM and Regional Manager, Trifed India. Subhajit Rafadar, GM and Regional Manager, Trifed, to create a platform for selling products from both Trifed and APGCC under one roof. I invite Mr. Puneet Das, President Tata Consumer. How many stores you are having? Sir, we are opening up 3 now, sir, and Mr. Puneet Das, 20 Right more. now we have, sir, President Tata Consumers. Two as of now. We are, Please come forward and I request Kalpana Kumari Garu to exchange the MOU. It's okay? sir, How they are doing? Shops are doing very we are well. starting with one in Vijayawada and 2 are already there. They are doing very good, sir. Okay. Sir, thank you, sir. Ram. Mr. Puneet Das Garu, President Tata Consumers. Thank you. This is to promote the market GCC's organic Araku coffee through TCPL's brand and distribution networks. We heard you are very fond of coffee, so Yeah. Now I invite I wanted to make a very clear end-to-end solution. right. The best Absolutely. Yeah. value addition, everything. Sure. I will call you once. Sure. Thank you, sir. Starbucks లో కూడా మంది పెట్టాలి. Sir, they can Everywhere here to do it. Now I invite how Sri to work it Abhishek out? Raoji sir, future and instant the- coffee and all they can to bring please it. exchange the Couple MOU of plan with చేస్తాం. Devi Datta Sahu and Rahul Reddy. POITD పాడేది సార్. ఏం చేస్తున్నారు మీరు? కాఫీకి మన స్పెషాలిటీ Devi Datta Sahu and Rahul Reddy, founder, creative director, Subco. మినీ స్టాల్ సార్. Okay. Understood. Thank you. థ్యాంక్ యూ సార్. Thank you. And also Mr. Vasudev Murthy, Managing Operations ITC Limited. This is to ensure market link. Market. Thank you, ma.
Arjun. We buy a lot of coffee from here. Thank you. We process and exports. Very nice. Thank you. I invite Project Officer ITDA Paderu, Allur Sitaramraj District, to exchange the MOU with Sri S. Kondal Rao garu. Randy. Arjun. For 1 lakh of expansion, sir. We'll be having a MOU with Coffee Board. Coffee Board. Yeah. సార్ కాఫీ సంస్థకి డబ్బులు మా ఊరికి బస్సు కావాలి సార్. Okay. దరఖాస్తు రాసాను. Okay. Hindustan. Next I invite Mr. B. Sivakumara Swami garu, Joint Director, Planning and Coordination, Coffee Board. కాఫీ బోర్డు నుంచి వచ్చారు సార్ శివకుమార్ స్వామి గారు. హ్యావింగ్ MOU with the I invite Sri A. Swedish IAS District Collector, ASR District, to exchange the MOU with Ms. Ajay Shah and Anurag, founder and CEO, Frontier Market. Thank you. Chili Chandra. 1 lakh. Yeah. Good. We are very happy. So we have already started. Mr. Venkat Nalapati, founder and CEO, Easy Mart. I request Mr. Abhishek Gowda, IAS, to exchange the MOU with Mr. GL Sai Kiran, Head Business and Strategy, Equip. I'm very happy. That is a big field. We'll work it out. Yes, sir. Shreyas Dinesh, IAS, is requested to exchange the MOU with Mr. Ashwini Chattare, Associate Professor, Executive Director, BIPP, ISB. How much income it will come సార్ per acre? చెప్పి ఏఎస్ఆర్ ఇన్వెంటరీ చేసేసాం సార్. 6 lakh acres ఎస్టిమేషన్ ఉంది. 20 lakh tons ఎస్టిమేటెడ్ టన్నేజ్. ప్రీవియస్ సేల్ బేసిస్ మీద మినిమం 2500 crore రెవెన్యూ ఉండాలి. 3 ప్రొడ్యూసర్ కంపెనీస్ ఫామ్ చేసాం ట్రైబల్ విమెన్తో. సో అరౌండ్ 3000 women డైరెక్ట్లీ ఎఫెక్ట్ అవుతారు. సో అరౌండ్ 83,333 per annum షుడ్ బి ది టేక్ అవే ఫర్ woman. 83,000 for women per year. Per annum. How many acres? So this is across 6 lakh acres. 6 lakh acres. How many women are going to get benefit? maximum 5,000 women directly, sir. Into 4 families వేస్తే 20,000 tribal direct. But each family 85,000 rupees Yes. a year. Yes. That And is it will increase. It will increase. What is the ultimate? If you do properly 6 lakh acres divided by women, how much we can get it? So in 5 years with value addition and local industrial processing, it will go up to between 3 and 5 lakhs per woman. Yeah, you make it a project. We will work it out a project. 5,000 or 6,000 or 7,000. That group has to get maximum income per capita. Yes, that is our plan. Yeah. Thank you, sir. Now I invite Mr. Ravi Teja, AP State Head, Oyo Homes. MOU is between Shreyas Dinesh Kumar, IAS, District Collector, Allur Sitaramraj District, with Mr. Ravi Teja, AP State Head, Oyo Homes. This is about development and promotion of homestays in Andhra. So ఈ అరకు రీజన్స్ లో Okay. With you are with any international group or national? We are international group, sir. Oyo is there? Oyo. Okay. Ritesh Agarwal, I guess. Yeah. Is there in 45 countries? Like నేను అయితే ఆంధ్రప్రదేశ్ మన తెలుగు వాళ్ళని మనమే హ్యాండిల్ చేస్తున్నాం సార్. అలా టూరిజం తో మనం ఒకసారి లాస్ట్ టైం మీటింగ్ లో మీతో చేశాను. Okay. ఈ సెకండ్ 4 హోమ్ స్టే ఏజెన్సీస్ వచ్చాయి సార్. Okay. మన MOU. Very nice. Dinesh Kumar to exchange the MOU with Mr. Yash Kumar, founder and CEO, Homey Hut. and bringing them online in next 12 months. Yeah. This is in agency area. Yes. So we are an online marketplace. Thank you. Thank you. I request Abhishek Gowda, IAS, Project Officer, ITDA, to exchange the MOU with Ms. Tulasi Padmasri, founder and president, Marpu Society. సెకండరీ స్కూల్స్ కోసం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. విజయవాడలో కూడా స్టార్ట్ చేసాము, అంటే డిస్ట్రిక్ట్లో. ఇప్పుడు ఇక్కడ MOU సార్ ఇన్వైట్ చేశారు. అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఉమెన్ గురించి P4లో కూడా మాట్లాడున్నాను. చిన్న మిస్కమ్యూనికేషన్ అయ్యి ఆయనకు సబ్మిట్ చేయలేకపోయాను.
Now I request Dinesh Kumar IAS to exchange the MOU with Dr. Sukhpal Singh and Abhishek Jain, Professor and Founder Chairperson, SMD, MSCS and CSM. ప్యూర్ సార్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పండిస్తాం సార్. కాఫీ, బ్లాక్ పెప్పర్, ఆల్ మిల్లెట్స్ సార్, అంతా ఆర్గానిక్ సార్ 100%. ఎక్కడ? జీ మోడల్ మండలం సార్, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్. గ్రేట్ రూరల్ ఇండస్ట్రియల్ పార్క్ కాన్సెప్ట్ దాంట్లో నాలెడ్జ్ పార్క్. You are from which institute? Center for Social Markets, sir. Now I request Shri Apurva Bharat IAS, Project Officer ITDA, Chittoor Allur Sitaramaraj District to exchange the MOU with Pooja Verma and Aman Vihas. We train 200 tribal women for weaving of tasars. Okay. Now I request Shri SJV Ramohan Rao, District Project Manager, to exchange the MOU between Sri Prakash Sunkara, Managing Partner, Sri Varahi Films LLC. న్యాచురల్ ఫార్మింగ్ వెజిటబుల్స్ మన వీళ్ళకి అక్కడ క్యాన్సర్ హాస్పిటల్కి పంపిస్తున్నాం సార్. రైతు సహకార సంస్థ పాడేరు, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, Sri Varahi Farms LLP, Hyderabad, Telangana. Now I request AS Dinesh Kumar IAS, District Collector, ASR District, to exchange the MOU with Mr. K. Vijay Mohan, President, Andhra Pradesh Tourism Forum, Government of Andhra Pradesh Tours and Travels, Association of Andhra. లాస్ట్ టైం ఇంటికాడ కలిసినప్పుడు అట్మాస్ఫియర్ చెప్పారు కదా సార్, సేమ్ ఐ గాట్ టచ్ విత్. Good luck. So there are some key announcements. Organic ASR District with High Value Crop Initiative, APCNF, overall plan in the next 3 years. The Natural Farming Action Plan for the tribal areas. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. హార్టీ వెల్కమ్ టు ద డైనమిక్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెల్కమ్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ ఐఏఎస్ గారిని అభ్యర్థిస్తున్నాం. ఈ సభకి నమస్కారము. గౌరవనీయులు మన రాష్ట్రానికి మార్గదర్శకులు మన ప్రీతమ ముఖ్యమంత్రి వారిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా జిల్లాని అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్న గౌరవనీయులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారికి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మా జిల్లాకి వచ్చేసిన గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, గిరిజన సంఘాల ప్రతినిధులకు, ప్రజలకు, పత్రిక మిత్రులకు, అధికారులకు మరియు ఇతర అతిథులు అందరికీ కూడా జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాను. మొదటిగా మా ప్రీతమ గిరిజన సోదర సోదరులకు ఈ ప్రపంచ ఆదివాసీ దిన ఉత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు మా జిల్లా అభివృద్ధికి, ఈ ప్రాంత గిరిజనులు సంక్షేమం కోసం చూపిస్తున్న విశేష శ్రద్ధకి మేమంతా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అన్ని రంగాలు, ఆర్థికంగా, సామాజికంగా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం మీరు చూపిస్తున్న ప్రత్యేక కృషి ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందులో ముఖ్యంగా ఎంజీఎన్ఆర్ఎస్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, పిఎం జన్మన్ అలాంటి పథకం ద్వారా ప్రతి దోలి గ్రామానికి రహదారి సదుపాయాలు కల్పించడము, అన్ని గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు అందించే దిశగా తీసుకున్న చర్యలు, మొబైల్ టవర్స్ ద్వారా కనెక్టివిటీ మెరుగుపరచడము, విద్య మరియు వైద్య రంగాల్లో ఉన్న లోపాలని పూర్తి చేయడానికి తీసుకున్న చర్యలు, ఈ ప్రాంతంలో పండుతున్న ఆర్గానిక్ పంటలని ప్రపంచానికి తెలియచేయడానికి తీసుకున్న చర్యలు, అలాగే పర్యాటక రంగాన్ని
ప్రోత్సహించడానికి తీసుకున్న కార్యక్రమాలు ఇవన్నీ స్వర్ణాంధ్ర 2047 కింద స్వర్ణ అల్లూరి సీతారామరాజు జిల్లా రూపకల్పానికి బలమైన పునాది వేస్తున్నాయి. మీ ఈ సంకల్పాన్ని విజయవంతంగా అమలు చేయడానికి నేను నా జిల్లాలో ఉంటున్న అన్ని శాఖల్లో ఉంటున్న అధికారులు సమిష్ట కృషితో పనిచేసి ఈ అన్ని కూడా విజయవంతం చేస్తానని గౌరవంగా తెలియజేసుకున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా పాడేరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారు వారి సందేశాన్ని తెలియజేస్తారు. ఈరోజు చాలా సుదినం. మా అందరి యొక్క ప్రీతమ నేత, మా ఆపద్బాంధవుడు, రాఖీ పండుగ రోజున, మా గిరిజన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున మా అందరికీ పలకరించడానికి, మాతో ఈ రోజంతా గడపడానికి విచ్చేసినటువంటి మా యొక్క ప్రియతమ అధినేత, మా ముఖ్యమంత్రి వర్యులకి మా అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే గిరిజన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు, రాఖీ పండుగ శుభాకాంక్షలు. చాలా సంతోషం సార్. నిజంగా తమరు 2014 నుంచి 19 వరకు నిజంగా ఒక సువర్ణ యుగం సార్ అది. అప్పుడు వేసినటువంటి సీసీ రోడ్లు కానీ, ప్రధాన రహదారులు కానీ, కాలువలు కానీ, మంచినీరు కానీ అవి మా గిరిజన గ్రామాలని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకొచ్చాం. అంతేకాకుండా సంక్షేమకు వచ్చేటప్పటికల్లా మా అక్కా చెల్లెమ్మలకు దీపం పథకం తీసుకొచ్చారు. దాంతోపాటు మా అక్కా చెల్లెళ్ళు ఆర్థిక సాధికారతను సాధించడం కోసం కాఫీ తోటలు, వాటితో పాటు ఈరోజు ప్రతి ఒక్క రైతు పేదరికం నుంచి నిర్మూలన అవ్వాలంటే, మనం గొప్పవాళ్ళు అవ్వాలంటే కాఫీయే కాదు టూరిజంను కూడా మీరు ప్రమోట్ చేయడానికి ఈరోజు అందాలు ఉన్నటువంటి వంజంగి గ్రామాన్ని తమరు దర్శించడం రాబోయే కాలంలో ఇది మాకందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుందని తమరికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నో చెప్పాలని ఉంది కానీ ఈ ఆనందంలో సమయం కూడా తక్కువ ఉంది సార్. మా గిరిజనుల బ్రతుకులు బాగుపడాలన్నా, మా కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఈరోజు మార్గదర్శనలు పెట్టి మాకందరికీ ఆర్థికంగా సహాయం చేస్తున్నదని ఏదైనా సరే మా గిరిజనులకు మీరే మాకు ఆపద్బాంధవులు సార్. అదేవిధంగా జీవో నెంబర్ 3ని ఇచ్చి మా ఉపాధ్యాయ ఉద్యోగులకి ఉద్యోగ భద్రతను కల్పించినటువంటి ఘనత తమదే సార్. అందుకనే తమకి మా అందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సార్. దుర్మార్గమైనటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని సుప్రీంకోర్టులో 50% కొట్టేస్తే కనీసం స్పందించలేని సమయంలో వరాల జల్లు కురిచేటట్లాగా రా కదిలిరా అరకులో ప్రోగ్రాంకి వచ్చి తమరు ఖచ్చితంగా జీవో నెంబర్ 3ని మరలా 100% మీకు ఇస్తానని ఆ రోజు మాకు మాట ఇచ్చడం, అదే మాకు ఈరోజు ఒక ఆయువులాగా ఉంది సార్. ఇలా ప్రతి కుటుంబం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలే కాదు, ప్రతి కుటుంబం కూడా ఉపాధిని కావాలని చెప్పి మీరు ఇస్తున్నటువంటి ఉద్యోగ భద్రతకు మా అందరి తరపున మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఇంత గొప్ప సభలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, అందులో సార్ తమరు నన్ను మీ వాహనంలో ఎక్కించుకొని మాట్లాడుతూ వెళ్తుంటే నా జన్మ ధన్యమైపోయింది సార్. నిజంగా నేను చాలా చాలా ఆనందంగా తమరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇంకా మా బ్రతుకులు బాగవ్వాలంటే మీరే మాకు మనసున్న మహారాజు, మీరే మాకు ఆపద్బాంధవులు అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తమకు, మా ప్రజలకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గిరిజన మరియు శిశు సంక్షేమ శాఖ అమాత్యవర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మనలందరికీ ఆశీర్వదించడానికి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని
4వసారి ముఖ్యమంత్రిగా మనం గెలిపించుకున్న మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి వచ్చేసిన ఇక్కడ అందరికీ కూడా, అలాగే ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులుగా విచ్చేసి మన బ్రతుకులు బాగు చేయడానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు అర్పిస్తూ, ఈరోజు ఆదివాసీ దినోత్సవంతో పాటు ఆడపడుచులందరికీ కూడా రక్షాబంధన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు కూడా సార్ తెలియజేయటం కూడా జరిగింది. ఈరోజు వారికి రాఖీ కడుతుంటే చెయ్యి వణికింది, ఆ మహానుభావుడి దగ్గరికి మనం వెళ్ళి రాఖీ కడుతున్నామా అని. ఈరోజు మన పిల్లలు ఎలా చదువుకుంటున్నారంటే, మనం చాలామంది ఉద్యోగాలు చేస్తున్నాము అంటే, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన తర్వాత ఈరోజు ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఐటీడీఏలు పెట్టి ఐటీడీఏల్లో గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజు జీవో తీసుకొచ్చినటువంటి మహానుభావులు మన నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఈరోజు ఆదివాసీ దినోత్సవం అంటే మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన పూజలు, మన అమ్మ తల్లి పండగలు, మన తాలూకా అన్నిటిని కూడా రక్షించుకోవడానికి ఆదివాసీ దినోత్సవాన్ని మనం 1994 నుండి జరిపించుకుంటున్నాం. వాటిని ఎటువంటి అభద్రత లేకుండా మన చట్టాలను రక్షిస్తూ మన తాలూకా హక్కుల్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరొక్కసారి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు పెన్షన్లు మనకు పక్కనే ఒక 15-20 కిలోమీటర్ల దూరం వెళ్తే మనకు ఒరిస్సా వస్తుంది, ఒక 60-70 కిలోమీటర్లు వెళ్తేనే ఛత్తీస్గఢ్ మనం అంటుకుంటాం. అలాంటి రాష్ట్రాల్లో కూడా 1000 రూపాయల పెన్షన్లే ఇస్తున్నారు. కానీ ప్రపంచం మొత్తం మీద 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. 4000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఈరోజు గిరిజనుల్లో ఎంతో మందికి అదే జీవనాధారం. ఈరోజు చాలామంది గత 5 సంవత్సరాలుగా ఈ గంజాయి బారిన పడి ఎంతో మంది మన బిడ్డలు జైల్లో మగ్గిపోతున్న సమయంలో ఈరోజు గంజాయి వద్దు బ్రో అని మన సోదరుడు లోకేష్ బాబు గారు అధ్యక్షులుగా ఉన్నటువంటి గంజాయి వద్దు బ్రో అని ఒక నార్కోటెక్ మనకి ఒక టీం కూడా ఏర్పాటు చేసి ఈరోజు మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో అసలు గంజాయి మొక్క కూడా కనిపించకుండా చేసినటువంటి ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మీ అందరికీ మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు 1,00,000 ఎకరాల్లో కాఫీ పండాలి, గిరిజన రైతులందరూ బాగుండాలని ఒక మంచి ఆశయంతో ముందుకెళ్తున్నారు. అలాగే మెగా డిఎస్సి కూడా 16,500 పోస్టులు తీస్తున్న ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఒకటి కాదు, ఇలా చెప్పుకుంటే ఒక రోజు మొత్తం చెప్పినా ఆయన చేసినటువంటి కార్యాలు మనం ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఈరోజు గిరిజన యూనివర్సిటీ, మనకి గిరిజన యూనివర్సిటీ కూడా శాంక్షన్ చేస్తే గత 5 సంవత్సరాలు కనీసం సిమెంటు, పిడికడి సిమెంట్ కూడా వేయకుండా దాన్ని అలా వదిలేస్తే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గిరిజన యూనివర్సిటీ గురించి పూర్తి దృష్టి పెడుతున్నారు. అలాగే ఎక్కువగా తల్లికి వందనం మన బిడ్డలకే ఎక్కువగా మనం ఉపయోగపడింది. ఎందుకంటే మిగిలిన ప్లెయిన్ ఏరియాలో అందరికీ 2 ఒకరే ఉన్నారు. మన గూడెల్లో, మన తాండాల్లో, మన వలసల్లోనే 3-4 పిల్లలు ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకి ఈరోజు తల్లికి వందనం ఎంతో ఆసరాగా ఉందని నేను ఈ సందర్భంగా సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సార్ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా తమరు వచ్చారు. గత సంవత్సరంలో నన్ను మంత్రిగా చేసిన తర్వాత తమరిచ్చినటువంటి 7,500 కోట్ల బడ్జెట్లో సస్యశ్యామలంగా గిరిజన రహదారులు వేశామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం సార్. డోలీ మోతలు తగ్గించి 1,300 కోట్ల రూపాయలతో చాలా వరకు రహదారి సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఇంకా కొన్ని వరకు మిగిలిన్నాయి సార్, అవి తమరు దృష్టి పెడతామని కూడా చెప్పారు. కాబట్టి ఈరోజు మా బిడ్డలు చక్కగా చదువుకుంటున్నారన్న, ఈరోజు అందరూ కూడా కాఫీ తోటల్లో కాఫీ పండించుకుంటున్నారు, పెప్పర్ పండించుకుంటున్నారన్న, పిల్లలు యూనివర్సిటీలో చదువుకుంటున్నారన్న, అంతా తమ చేసినటువంటి మాకు ఎంతో మాకందరికీ కూడా న్యాయం చేస్తున్నారు సార్. మా హక్కుల్ని కాపాడుతున్నారు, గిరిజనుల తాలూకా సమస్యలు తీరుస్తున్నారు. కాబట్టి సభాముఖంగా మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రత్యేకంగా ఈ రోజు వచ్చినందుకు మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ ఐక్యత, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆదివాసీ సహోదరులు
అక్కచెల్లెమ్మల ద్వారా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి గవర్నర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఒక రాఖీని కట్టి చంద్రన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఖలీల్ బ్రో. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాఖీ కట్టి చెల్లెమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. ఈవేళ అసలైన పండుగ వారి జీవితంలో పరిఢవిల్లింది. రైట్. సచివాలయాల్లో ఉంటే ప్రజల సమస్యలు తెలియదు, పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటే ప్రజల బాధలు తెలియదు. ప్రజల గడప వద్దకు వెళ్లి ఆదివాసీ గ్రామాల్లోకి వెళ్లి వారి సమస్యలు అడిగి పరిష్కరించి ఆదివాసి అంటే పునాదివాసి అని నిరూపించినటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి సందేశం అందజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. పేర్లు ఇవ్వండి. కుమరి మనీ సార్, కుమరి మనీ బంగారు గిరిజా ఇస్ మార్కెట్. నమస్కారాలు. మొట్టమొదటిసారిగా ఈరోజు 2 ప్రత్యేకతలున్నాయి. ఒకటి, ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ ట్రైబల్ డే ఆది దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం థీమ్ కూడా చూస్తే గిరిజన హక్కుల పరిరక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే సమయంలో గిరిజనుల్ని ఆర్థికంగా పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రద్ధ పెట్టడం. రెండో ఫంక్షన్ మనం చూస్తే రాఖీ పండుగ. ఆప్యాయంగా ఆడబిడ్డలు అన్నలకు రాఖీ గట్టి ఆశీర్వాదాలు తీసుకొని రక్షణ పొందే పండుగ, అన్న చెల్లెల అనుబంధం. ఇలాంటి పవిత్రమైన రోజున నేను పాడేరుకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మంత్రివర్యాలు, గిరిజన మహిళ సంధ్యారాణి గారు, మాజీ శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి గారు, ఈరోజు నేను కొత్తగా ఒక కార్యక్రమాన్ని బంగారు కుటుంబం మార్గదర్శి, నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకున్నాను, నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసం కాదు, నేను కష్టపడేది మారుమూల ఉండే ఇలాంటి పేద కుటుంబాల కోసం కష్టపడుతున్నాను తప్ప ఇంకోటి కాదు. నేను ఎన్నో సందర్భాల్లో మీకు ఒక మాట చెప్పాను, సంపద సృష్టించాలి, సంపద సృష్టించి ఆ సంపద మళ్ళీ పేదవాళ్ళకు అందుబాటులో పెట్టాలి. డబ్బులుండే వాళ్ళతో సమానంగా పేదవాళ్ళు కూడా మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమాజం. ఆ సమాజం కోసమే నా జీవితాంతం ఈ పేదవాళ్ళని పైకి తీసుకురావడానికే కష్టపడతాను, అంకితం చేస్తానని మరొక్కసారి ఈ పవిత్రమైన రోజున మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే కుమారి మణి
బంగారు కుటుంబం, గిరిజ, ఇక్కడ మార్గదర్శిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది ఒక సంకల్పం మాత్రం. దీన్ని నిరంతరం పైకి తీసుకుపోయే బాధ్యత ప్రభుత్వం ఇచ్చే అన్ని పనులు ఇస్తాం. అదే సమయంలో నేను ఆలోచించేది, ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఒకప్పుడు జన్మభూమి తీసుకొచ్చాం. ఆ రోజు సమాజం కోసం, గ్రామం కోసం పనులు చేశారు. ఈరోజు P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కింద కుటుంబాల్ని అడాప్ట్ చేసుకుని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకు అప్పచెప్పి ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తా. నేనిచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నా. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రభుత్వం ఎన్నికపోవడం లేదు. సూపర్ 6 ఆ రోజు నేను చెప్పా. ఈరోజు సూపర్ హిట్ చేశానా లేదా మీరే ఆలోచించండి. చేశారంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఈ మారుమూల పాడేరులో అది చూసినప్పుడు ఒక ఆనందం. ఇక్కడుండే గిరిజన సోదరులకు, అక్కా చెల్లెళ్లకు అందరికీ మరొక్కసారి నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ముఖంలో ఆనందం చూడాలని వచ్చాను. మాటలతో ఆనందం రాదు, చేష్టలతో ఆనందం వస్తుంది. అలాంటి పనులు చేసి మళ్ళీ మీ ఆశీర్వాదానికి వచ్చానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో 1-2 సార్లు కార్యక్రమాలు పెట్టుకుంటే వాతావరణం అనుకూలించలేదు, అందువల్ల రాలేకపోయాం. కానీ నాకెప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఆనందం, మిమ్మల్ని చూస్తే ఒక ధైర్యం కూడా వస్తుంది. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇది. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను హెలికాప్టర్లో వస్తూ ఆ కొండలు చూసినప్పుడు మళ్ళీ ఒక జన్ముంటే ఇక్కడ పుట్టాలి, ఇక్కడ ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. ఒక ఆహ్లాదకరమైన, స్వచ్ఛమైన, అందమైన ఆ కొండలే కాదు, ఏజెన్సీ అంటే మంచి మనసుండే ప్రజలు కూడా, మీరందరినీ నేను చూస్తున్న మంచి మనసుండే ప్రజలు. మీకు కలుషితం లేదు, నిర్మోహమాటంగా మాట్లాడతారు. మంచుంటే మంచి అని చెప్పే మనసుతో ఉండేవారు. ఆదివాసులంటే గుర్తుకొచ్చేది సహజ నైపుణ్యం, సామర్థ్యం, మన సంస్కృతి, భారతీయ మూలాలు. ఇప్పుడే నేను చూశాను మీ పండుగలు. ఆ పండుగలు చూస్తే విత్తన పండుగ దగ్గర నుంచి సంక్రాంతి వరకు 6-7 పండుగలు ఎంత పవిత్రంగా చేస్తున్నారంటే అందరూ మర్చిపోయారు, కానీ గిరిజన ప్రాంతంలో మాత్రం మర్చిపోలేదు. దీనికి హ్యాండ్స్ ఆఫ్. ఆదివాసులు, గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ ప్రాంతం పేదల పేదరికం కాదు, సంపదకు కావలసిన అన్ని వస్తువులున్నాయి. కానీ ఈ ప్రాంతాన్ని పేదరికంగా చేసింది పాలకులు అనుకోకుండా సరిగా చేయలేదు కాబట్టి మీకు ఇబ్బందులు వస్తున్నాయి. నేను అందుకనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైతన్యం అనే ఒక కార్యక్రమం పెట్టాను. ఈ ప్రాంతంలో ఉండే గిరిజనుల్లో గాని చైతన్యం తేగలిగితే ఇంకా అభివృద్ధి ఏమాత్రం ఆగదు, అన్స్టాపబుల్ అని ఆ రోజు చెప్పి నేను ముందుకెళ్లాను. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించింది తెలుగుదేశం పార్టీ.
ఆలోచించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొత్త తరం మర్చిపోవచ్చు కానీ 83లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు గిరిజన ప్రాంతంలో చదువులు లేకపోతే, టీచర్లకు క్వాలిఫికేషన్ లేకపోతే మైదానం నుంచి ఇక్కడికి వస్తా ఉంటే కాదు మీకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజుట్లోనే ఇక్కడ ఉద్యోగాలు మీకే రిజర్వేషన్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆ హిస్టరీ కూడా చెప్తా. ఆ తర్వాత జీవో 3 కూడా తీసుకొచ్చింది నేనే. 2 సార్లు ఈ జీవోలు పోగొట్టింది కూడా ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏం జరిగిందో చరిత్ర మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. జీవోలు ఇవ్వడమే కాదు, హక్కులు ఇవ్వడమే కాదు, మీ హక్కుల్ని కాపాడుతూ ముందుకు పోతేనే మీ జీవితాల్లో వెలుగులు వస్తాయి. అలాంటి కూడా జరిగింది. మళ్ళీ ఒకటే ఆమె ఇస్తున్నా, నేను చెప్పడం కాదు చేసి చూపిస్తా. అదే మాదిరిగా మీ హక్కులు కాపాడడానికి అనునిత్యం మీతో ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నేనెప్పుడు కూడా పేదవాళ్ల పక్షపాతిని. ఇంకొక పక్క గిరిజనుల సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై నాకు ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంది. అదే మరి నాకు ఒక స్పష్టత ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చాను. నేను నేరుగా వెళ్ళి మొత్తం ఒక 2 గంటలు స్టడీ చేశాను. ఒకప్పుడు నేను ప్రారంభించినటువంటి కాఫీ కానీ, అదే మరి ఇంకొక పక్కన ఏదైతే కాఫీలో ఇంటర్ కల్టివేషన్ వేసినటువంటి పెప్పర్ కానీ, ఈ 2 కూడా ఒకసారి చూశాను. దీనివల్ల ఇంకా మీ ఆదాయం ఏ విధంగా చేయగలుగుతామా ఎన్ని ఆలోచించడానికి నేను అవగాహన పెంచుకుంటే ఏ విధంగా చేయాలో చేస్తామనే ఉద్దేశంతోనే నేను మొత్తం చూసి ఇక్కడికి వచ్చాను. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే గిరిజన ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా ఐటీడీఏలో ఐఏఎస్ ఆఫీసర్లు వేసి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనకుండే 7 దాకా ఐటీడీఏలున్నాయి. ఈ 7 కూడా సమర్థవంతంగా పనిచేయాలంటే మంచి సమర్థమైన అధికార యంత్రాంగం కావాలని ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టాం. 28,32,000 మంది ఇక్కడ ఉన్నారు, గిరిజనులు ఉన్నారు. 8,41,000 కుటుంబాలు ఉన్నాయి. ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడే సుధారాణి గారు చెప్పారు, ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు 3,77,051 మంది గిరిజనులకి ప్రతి నెల 400, 600, 10,000, 10,000, 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్లిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే. నేను అడుగుతున్నా మా మిత్రుల్ని, పక్కన ఛత్తీస్గఢ్, మనం ఇక్కడి నుంచి బయలుదేరితే నేరుగా వైజాగ్ పోవాలంటే 2 గంటలు పడుతుంది. ఇప్పుడు మనం వేసుకున్న రోడ్ల వల్ల నేను ఆ రోజు ఒకటే ఆలోచించా, ఛత్తీస్గఢ్ నుంచి విశాఖపట్నం రావాలంటే చాలా సమస్యలు ఉండేటివి. నేషనల్ హైవేకి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇటు పోతే 2.5 గంటల్లో మీరు ఛత్తీస్గఢ్ వెళ్తారు. అక్కడ ఎంత పింఛన్ ఇస్తున్నారో ఒక్కసారి చూడండి. ఒరిస్సా ఉంది, అక్కడ పేదవాళ్ళు ఉన్నారు, అక్కడ 1000 రూపాయలు ఇస్తున్నారు. అలాంటిది 4,000 రూపాయలు పేదవాళ్లకు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఒకప్పుడు 200 రూపాయలు ఆ పింఛన్ కూడా పెట్టింది ఎన్టీ రామారావు గారే.
35 రూపాయలతో 83లో ప్రారంభిస్తే నేను వచ్చిన తర్వాత దాన్ని 70 రూపాయలు 95లో చేస్తే తర్వాత మళ్ళీ నేను 14కి వచ్చే లోపల 200 రూపాయలు అయితే నేను వచ్చి దాన్ని 2000 రూపాయలు చేశాను. అంటే 10 రెట్లు పెంచాను. పెంచితే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడతారు పేదవాళ్ళ కోసమే పుట్టామని. కాదు, పేదవాళ్ళని సర్వనాశనం చేయడానికే పుట్టారు ఆ పార్టీ. అలాంటి పార్టీ అది. ముక్కుతూ మూలుగుతూ నా 5 ఏళ్లలో 250 పెంచేవాళ్ళు. మళ్ళీ ఒక 2 ఏళ్ళు అయితే 250 రూపాయలు పెంచేవాళ్ళు. నేను ఒక మాట చెప్పాను, పింఛన్లు పెంచుతానని చెప్పాను. పింఛను ఏప్రిల్ నుంచే ఇస్తానని 4000 రూపాయలు ఏప్రిల్ నుంచి మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్డీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఎక్కడ కూడా 6000 రూపాయలు దివ్యాంగులకు లేదు. నేను ఆలోచించాను, నేనే 500 నుంచి ఆ రోజు 3000 చేశాను. తర్వాత ప్రభుత్వం వాడికి ఇవ్వాల, దాన్ని మళ్ళీ 6000 చేశాను. ఈరోజు ఒక తృప్తి. దానివల్ల చాలా మంది బాగుపడే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4,82,000 కుటుంబాలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా నేనే ఆ రోజు ప్రారంభించాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, మీ ఇంటి పైనే ఉచితంగా కరెంటు తయారు చేయడానికి రూఫ్ టాప్ సోలార్ ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానివల్ల మీ సైకిళ్లు కానీ మోటార్ సైకిళ్లు కానీ రేపు కార్లు కానీ ఛార్జ్ చేసుకుని జల్సాగా పెట్రోల్ బంకు పోయే పని లేకుండా ఆనందంగా తిరిగే పరిస్థితి వస్తుంది. అది కూడా క్రియేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ఇక్కడుండే గిరిజన బిడ్డలు మట్టిలో మాణిక్యాలు. వారికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారు. మీరు ఒకసారి చూస్తే మొన్నే ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు. ప్రపంచంలో ఎప్పుడూ జరగనటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. దగ్గర 25,000 మంది పిల్లలు 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో విశాఖపట్నంలో ప్రదర్శించి గిన్నీస్ వరల్డ్ రికార్డు కానీ వరల్డ్ యూనియన్ రికార్డు కానీ క్రియేట్ చేశారు. అంటే దీన్ని బట్టి ఎవ్వరూ చేయలేని పని మన పిల్లలు చేయగలిగారంటే వీళ్ళంతా మట్టిలో మాణిక్యాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ చేయగలిగితే రేపు ఉద్యోగాల్లో ఎందుకు చేయలేరని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు నేను అందుకే ఈసారి తల్లికి వందనం 1 నుంచి 12 వరకు 4,86,803 మంది పిల్లలకి 643 కోట్లు మీ అకౌంట్లో వేసా. మా ఆడబిడ్డలున్నారు. గిరిజన ప్రాంతంలో కొంతమంది పిల్లలు కూడా ఎక్కువగా ఉన్నారు, సంతోషం. వేరే ప్రాంతాల్లో జనాభా తగ్గిపోతా ఉంది. ఇక్కడ ఫెర్టిలిటీ రేట్ 2.4% ఉంది. 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్ అంటే జనాభాక మేనేజ్మెంట్ కంటే ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానని చెప్పా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే ఒక ఇంటికి పోయాను, 3 పిల్లలు, 2 చదువుకుంటున్నారు. ఒకడు స్కూల్కి డుమ్మా కొట్టాడు, 7వ తరగతి. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేశాను, చెప్పాను, చదువుకుంటానన్నాడు. అతను కూడా స్కూల్కి పంపించి 15,000 రూపాయలు కూడా అదనంగా ఇమ్మని ఆదేశాలు ఇచ్చాను కలెక్టర్కి. అంటే 3 ఉంటే 45,000 రూపాయలు ఆ తల్లికి ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ మీ పట్లుండే అభిమానం, కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మా ఆడబిడ్డలు.
అందరికీ వచ్చిందా లేదా అమ్మా మీరే చెప్పండి. వచ్చిందా? వచ్చిందంటే జైలుపైకి ఎత్తండి. హ్యాపీనా? ఆనందంగా ఉన్నారా? మీ ముఖంలో ఆనందం చూడాలనేది కోరిక. నాకు చాలా కష్టాలున్నాయి. 5 ఏళ్లు విధ్వంసం జరిగింది. నేను సూపర్ 6 చెప్పా. మళ్ళీ ఒక మాట చెప్పా, నాకు ఎన్ని కష్టాలున్నా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకునేమని ఆనందం ఉంది. ఒక పక్క సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇంకో పక్క అభివృద్ధి జరగాలి. రెండు కూడా సమతుల్యంతో ముందుకు పోతున్నాం. ఏజెన్సీ పరిధిలో స్కూళ్లు కానీ కాలేజీలు చదివే 1,76,799 మంది గిరిజన విద్యార్థుల కోసం 1,337 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క కొంతమంది పిల్లలు స్కూలుకు నిలిచిపోతే 13,274 మందిని మళ్లీ స్కూల్లో చేర్చే పరిస్థితి తీసుకొచ్చాం. గిరిజన యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతం, ఒకప్పుడు మీకు అందరికి కూడా వైద్య సేవలు కూడా అందుబాటులో లేవు. ఇప్పటికి కూడా నాకు ఈ సమస్య ఉంది. ఎడ్యుకేషన్ విషయంలో మీరు చూస్తే నిన్ననే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు, 373 స్కూల్ బిల్డింగ్లు లేవంటే నూతనమైన బిల్డింగులకి 45 కోట్ల రూపాయలు ఒకటేసారి రిలీజ్ చేసి పూర్తి చేస్తున్నాం. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాకూడదని ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన ఇక్కడ చూస్తే 1,487 మంది పిల్లల ఆడవాళ్ళకి సికిల్ సెల్ రోగులకి నెలకు 10,000 రూపాయల చొప్పున పింఛను కూడా ఇస్తున్నాం. గర్భిణీ స్త్రీలకి పోషకాహారాలు ప్యాకేజీలు కానీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. డోలీ మూతలు లేకుండా 76 బర్త్ వెయిటింగ్ హాల్స్ బలోపేతం చేశాం. 35 కొత్త భవనాల నిర్మాణంలో ఉన్నాయి. 15 రిపేర్లు చేస్తున్నాం. 122 ఫీడర్ అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 482 కోట్ల వ్యయంతో గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడు కూడా కొంతమంది గిరిజన ప్రాంతానికి రావాలంటే డాక్టర్లు రావడం లేదు. ఇక్కడ కూడా ఇంకా డాక్టర్లు తయారు కాలేదు. దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. అవసరమైతే ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఇస్తాం. శాంక్షన్ అయిన అన్ని డాక్టర్ పోస్టుల్ని ఏదో ఒక విధంగా భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అరకు కాఫీ నేను ప్రమోట్ చేసిన బ్రాండ్. నేను ఇప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తూ ఉంటాను, అరకు కాఫీ కానీ గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రమోట్ చేసి దానికి అవసరమైన సర్టిఫికేషన్ ఇప్పించి ట్రేసబిలిటీ పెట్టి మనం తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలన్న ఆలోచన. ఒకప్పుడు మీరు చూస్తే ఒక నాంది ఫౌండేషన్ ద్వారా ప్యారిస్ లో కూడా ఒక అరకు కాఫీ స్టాల్ మనం పెట్టాం. ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, నేను ఢిల్లీకి పోయినా ప్రపంచంలో ఎవరు నా దగ్గరకు వచ్చినా ఒక సాలో గప్తా వాళ్ళ చేతిలో అరకు కాఫీ పెడుతున్నానంటే అది నాకు ఈ గిరిజన ప్రాంతంలో పండించిన అరకు కాఫీని ప్రపంచం మొత్తం పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకుపోతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ఏజెన్సీ ఏరియాలో 11 మండలాల్లో 2,58,000 ఎకరాల్లో సాగు అవుతా ఉంది. 2,46,000 మంది దీనిపైన ఆధారపడుతున్నారు. ఇంకొక 1,00,000 ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దీనివల్ల ఇంకో పక్క 1,80,000 ఎకరాల్లో
చెర్రీ సాగు చేసి 90,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నారు. చింతపల్లి డివిజన్లో అయితే 2,185 ఎకరాల్లో 1,900 మంది రైతులు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా తీసుకున్నారు. ఈ ప్రాంతంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. టర్మరిక్ పసుపు, మంచి పసుపు వస్తుంది. కుర్కుమిన్ అయితే ఎక్కువ దిగుబడి వచ్చే ప్రాంతం అది. ఇంకో పక్కన కాఫీ కానీ పెప్పర్ కానీ, ఇంకో పక్కన మామిడి, సపోటా, జీడిపప్పు, పనస, నేరేడు, నిమ్మ, సీతాఫలం, కుంకుమ ఇలాంటి చాలా వచ్చే అవకాశం ఉంది. ఈ పంటలు కానీ కరెక్ట్గా చేస్తే ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇవన్నీ చేయడానికి ట్రైబల్ మల్టీపర్పస్ మార్కెటింగ్ కోసం కొన్ని సెంటర్లు పెడుతున్నాం. ఇప్పుడే జీసీసీని చూసా, కొత్త లోగో తీసుకొచ్చారు. కాఫీ, తేనె, రాగి ఇలాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టడానికి ప్రైవేట్ పీపుల్తో కూడా అవగాహన పెట్టుకున్నారు. ఇవన్నీగా నేను అనుకున్న పనులు సవ్యంగా జరిగితే ఇప్పుడు మీకు వచ్చే ఆదాయం 3 రెట్లు పెరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఇవన్నీ కూడా వ్యవసాయం పైన ఎక్కువ ఫోకస్ చేశాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ గంజాయి పోయిన ప్రభుత్వం ఇక్కడ చేసిన ద్రోహం చూస్తే చాలా దుర్మార్గం. ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతం అంటే దేశమంతా కూడా చెడుగా ఆలోచించేవాళ్ళు. గంజాయి ప్రాంతమని, దేశాన్ని మనం నష్టపరుస్తున్నామని, జాతిని నిర్వీర్యం చేస్తున్నామని మన మీద అపవాదు చేశారు. నేను వచ్చిన తర్వాతనే ఒకటే ఆలోచించాను, గంజాయి అనేది మన పిల్లలకు హానికరం, అలాంటిది జరగడానికి వీలు లేదని ఒక పిలిపించాను. సే నో టు గంజాయి అన్నాను. మీరందరూ స్పందించారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, మా ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి ఉండదు, పండించమని చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్పగలిగానంటే దానికి కారణం మీ చైతన్యమే, మీరు చూపించిన చొరవ. ఈరోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ప్రత్యామ్నాయ పంటలకు వెళ్దాం, టూరిజం హబ్గా చేద్దాం, ప్రపంచానికి అనుసంధానం చేసుకొని ముందుకెళ్దాం. ఈరోజు ఈ ప్రాంతంలో మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున మీ పంటలకు మార్కెటింగ్ కల్పిస్తున్నాం. ఇంకో పక్క 200 కోట్లతో 203 గ్రామాలకి 269 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేస్తున్నాం. నేషనల్ హైవేస్ అన్నీ వచ్చాయి. ఇక్కడ 515 కిలోమీటర్ల పొడవుతో 8,570 కోట్ల రూపాయలు విలువైన పనులు జరుగుతున్నాయి. పాడేరు, గొండెగూడ, కొయ్యూరు, చాప్రతిపాలెం, చింతపల్లి, రంపచోడవరం, కొయ్యూరు, నేషనల్ హైవే 516 ఈ విస్తరణ, రాయపూర్, విశాఖపట్నం సెక్షన్, NH 130 CD, భద్రాచలం, కుంట, నేషనల్ హైవే 30 సెక్షన్, లంసింగి, పాడేరు, చింతూరు 3 సెక్షన్లు, పాడేరు బైపాస్, కొత్త ఫ్లైఓవర్లు, ఇవన్నీ కూడా మనం వేసుకుంటున్నాం. నా ఆలోచన ఒకటే, ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడుండే యువతకు ప్రపంచ స్థాయిలో విద్యా అవకాశాలు కల్పిస్తాం. ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మీ అందరికీ హామీ ఇస్తున్నాం, రాబోయే రోజుల్లో మీరెక్కడికి పోయే పని లేకుండా ఇప్పుడుండే 11లో అవసరం మేరకు 4-5 ఇమీడియట్ గా ఇంటర్మీడియట్ కూడా అక్కడ పెట్టి 10+2 కూడా పెట్టడానికి చర్యలు తీసుకుంటాం. దానివల్ల మన పిల్లలు ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదువుకుంటారు. ఆ తర్వాత కూడా ఏం చేయాలని నేను చేస్తానని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇప్పటికే మీరు ఒక్కసారి ఆలోచిస్తే గిరిజనుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి ఏపీ స్టడీ సర్కిల్స్ పెట్టాం. 4,50,00,000 ఖర్చు పెట్టాం. 150 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాలకి
భవన నిర్మాణాలన్నీ శాంక్షన్ చేశాను. ఇంకో పక్కన మీరు చూస్తే 64 కోట్ల వ్యయంతో ఐటీడీఏ పాడేరులో ఒక టీచర్ ఉన్న 418 పాఠశాలలు ఇప్పుడే చెప్పా, డబ్బులన్నీ రిలీజ్ చేసి ఆ భవన నిర్మాణాలు చేస్తున్నాం. పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి తొందరలోనే పూర్తి చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తెస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఐటీడీఏ రంపచోడవరంలోని వై రామవరం మండలాన్ని 2 మండలాలు చేయమని కోరారు. నిన్నే కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం. తొందరలోనే అమల్లోకి వస్తుందని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క సీతంపేట ఐటీడీఏలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి 50 కోట్లతో కడుతున్నాం. ఐటీడీఏ పార్వతీపురంలో 50 కోట్లతో ఇంకొక హాస్పిటల్ కడుతున్నాం. రంపచోడవరంలో ఐటీడీఏ 50 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం. కేఆర్పురంలో 50 కోట్లతో ఇంకొక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం. కడాన శ్రీశైలంలో కూడా ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకని ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, నాకు 2 కళ్ళు. అభివృద్ధి లేకపోతే సంపద రాదు, సంక్షేమం లేకపోతే మీకు తాత్కాలికంగా మెరుగైన జీవన ప్రమాణాలు రావు. అందుకే నేను ఆ రోజు చెప్పాను, సూపర్ 6 ఇస్తానన్నాను. నేను కష్టపడేది పేదవాళ్ల కోసం. ఎప్పుడో ఫలితాలు వస్తాయంటే ఇప్పుడు మీరు ఇబ్బంది పడతారు. అందుకని మీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సూపర్ 6ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నా. దీపం పథకం, ఆడబిడ్డలకు ఒకప్పుడు గ్యాస్ నేనే ఇచ్చాను. కానీ ఏజెన్సీలో నిన్నే తెలిసింది నాకు ఒక చిన్న సమస్య ఉంది. మీకందరికీ చిన్న సిలిండర్లు ఇచ్చారు, 5 కేజీలు ఇచ్చారు. దానివల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ స్కీమ్ మీకు అందలేదని. దీనికోసం మీరు చూస్తే దగ్గర ఒక 10 కోట్ల రూపాయలు, 14 కోట్ల రూపాయలు డబ్బులు అవుతుంది. 2,000 రూపాయలు ఒక్కొక్కరు కట్టాలి. అందరికి హామీ ఇస్తున్నా, ఎంత అయితే అంత కట్టి ఉచితంగా గ్యాస్ మీకు ఇప్పించే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఈ నెలలోనే దీన్ని ఇమ్మీడియట్ గా మీరు ఆచరణలోకి తేవాలి. ఇక్కడే ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. దాన్ని కూడా ఈ నెల నుంచే తెమ్మంటున్నా. తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ మొన్నే ఇచ్చాను. నేను హామీ ఇచ్చాను 20,000 రూపాయలు ఇస్తామని. కేంద్రం 6,000, రాష్ట్రం 14,000 ఇస్తా ఉన్నాం. ఒకప్పుడు 7,500 ఇస్తే దాన్ని 2 చేశాం. ఒకప్పుడు ఒక బిడ్డకే ఇస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చాం. ఒకప్పుడు 3,000, 4,000 ఇస్తే 3,000 ఇస్తే దాన్ని 4,000 పెంచనిచ్చి మిగిలిన స్లాబులు పెంచాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆగస్టు 15వ తారీఖున తొందరలోనే వస్తా ఉంది మా ఆడబిడ్డలకు శుభవార్త. మళ్లీ మీరందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి కావాలంటే దర్జాగా తిరిగే విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో పక్క అన్నా క్యాంటీన్లు పెట్టి, ఏజెన్సీ ఏరియాలో 7 అన్నా క్యాంటీన్లు పెట్టి ఉచితంగా మధ్యాహ్నం భోజనాలు 3 పూటలు కూడా 5 రూపాయలకే పెట్టే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాను. ఎంత దుర్మార్గమైన పాలన అంటే, నేను 5 రూపాయలకు పేదవాళ్ళకు తిండి పెడితే అది ఇష్టం లేకుండా నేను కట్టిన బిల్డింగులు కూడా కూల్చేసి వేరే డిపార్ట్మెంట్కు ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ఎక్కువ అన్నా క్యాంటీన్లు పెడుతున్నాం. తద్వారా మీకు వెసులుబాటు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు సంతకు వస్తారు, లేకుంటే ఏదో పని మీద వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ హోటల్కి పోవాలంటే 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అదే 5 రూపాయలు పెడితే కడుపు నిండా తిండి తినేట్టుగా అన్నా క్యాంటీన్లు మీకు పెడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మెగా డిఎస్సి
ఇప్పుడే చెప్పారు, ఈ నెలాఖరికి 16,500 మంది కొత్తగా టీచర్లు నియమించి మీ స్కూల్స్ పంపించే బాధ్యత నాది. ఇంకొక పక్క 20 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఆలోచించాం. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడానికి ఎంఓయూలు చేశాం. దీనివల్ల 8 లక్షల నుంచి 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఇలాంటివి అనేక కార్యక్రమాలు చేసి మీకు ఉద్యోగాలు కల్పించడానికి, ఇక్కడుండే యువత వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడే ఇవ్వడానికి నేను ముందుకు వస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇప్పుడే మాట్లాడినప్పుడు ఒక బ్యాంబో ఏదైతే వెదురు ఇక్కడ ఎక్కువ ఉంది, 6 లక్షల ఎకరాల్లో వెదురుంది, అడవుల్లో ఉంది. మా డాక్రా సంఘాలకు ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఒక ప్రాజెక్టుకి ఇప్పుడే సంతకం పెట్టాం. 5,000 మందికి సంవత్సరానికి 1 లక్ష రూపాయల ఆదాయం వచ్చేట్టుగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేసి మా ఆడబిడ్డల్ని ఆర్థిక వెసులుబాటు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది హైదరాబాద్లో ఐఎస్బి, మన ఐటీడీఏ వీళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఇది వస్తే దగ్గర మీరు చూస్తే పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థ ఇక్కడ ఉండే వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ముందే చెప్పాను, నేనేదో చెప్పేదానికి రాలేదు, ఊరిక మాటలు చెప్పడానికి రాలేదు, పనులు చేయడానికి వచ్చాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాను. భవిష్యత్తులో మా గిరిజన ప్రాంతం దశ దిశ మార్చడానికి ఇక్కడికి వచ్చా, చేసి చూపిస్తానని ఈ పాడేరు సాక్షిగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకటి, రోడ్లు. 1483 గిరిజన హ్యాబిటేషన్స్ ఉన్నాయి. నేషనల్ హైవేలు వేసాం, స్టేట్ హైవేలు వేస్తాం, కానీ మీ ఇండ్ల ఊరికి రోడ్లు లేని పరిస్థితుంది. నేను ఇక్కడ ఒక చిన్న విజ్ఞప్తి కూడా చేస్తున్నా. గిరిజన ప్రాంతంలో ఒక అలవాటు ఉంది, నేను 40 ఏళ్లుగా చెప్తూనే ఉన్నా. మీరేం చేస్తారంటే ఒక 5 మంది ఊర్లో ఉండకుండా మళ్ళా కొండపైకి పోతారు, అక్కడ చెట్లు కొట్టేసి అక్కడ ఇల్లు కట్టుకుంటారు. దానివల్ల వసతులు కల్పించలేం, మీ పిల్లలకు కూడా జీవన ప్రమాణాలు పెరగవు. ఒక ఊరిలో ఉంటే అక్కడే ఫిక్స్ కావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడైతే అక్కడికి అంబులెన్సులు రాకపోతే నేను ఫీడర్ అంబులెన్సులు పెట్టాను, మోటార్ బైకులకు స్కూటర్లకు పెట్టి ఆ స్కూటర్ ద్వారా మెయిన్ రోడ్డుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళా అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి వచ్చాం. ఈ మధ్య మనం చూస్తున్నాం, ఇంకా చాలా దూరం నుంచి డోలీతో మోసే పరిస్థితి కూడా వస్తున్నారు, అవి పోవాలి. అందుకే 1483 గిరిజన హ్యాబిటేషన్లకి 2,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామీణ సడక్ యోజన గాని రాష్ట్ర ప్రభుత్వం చేసి ప్రతి ఒక్క ఊరికి రోడ్డేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2, నీళ్లు, పరిశుభ్రమైన తాగునీరు. జల్ జీవన్ మిషన్ కింద 2,124 పనులు చేసి 220 కోట్ల రూపాయలు, 25 కోట్లు ఖర్చు పెడతాం. ఇంకో పక్కన 2026 డిసెంబర్ నాటికి మరో 1774 పనులు కూడా పూర్తి చేసి 171 కోట్ల రూపాయలతో త్రాగునీరు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. హార్టికల్చర్, ఉద్యానవనం, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ కింద 2030 వరకు ఈ ప్రాంతాల్లో 1938 కోట్లు ఖర్చు పెట్టి ఐటీడీఏల్లో వాల్యూ అడిషన్ కూడా వెళ్ళి మీ ఆదాయాన్ని పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జాతీయ రహదారులు ముందే చెప్పాను,
8,570 కోట్ల రూపాయలతో 515 కిలోమీటర్లు పూర్తి చేస్తాం. ఇది కాకుండా ఇంకా 19,411 కోట్లతో 472 కిలోమీటర్లు అంతర్జాతీయ స్థాయిలో రోడ్లేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఎకో టూరిజానికి అనుకూలమైన ప్రాంతం 10 కోట్లు మంజూరు చేస్తాం. ఇప్పుడే బ్యాంబో కల్చర్ నేను చెప్పాను. ఉన్నత విద్య విజయనగరం జిల్లాలో కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల ఉంది. పనులు వేగంగా జరుగుతున్నాయి. దాన్ని పూర్తి చేస్తాం. ఇంకో పక్కన విజయనగరం జిల్లాలో సాలూరు దగ్గర 519 ఎకరాల్లో ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతూ ఉంది. మొన్నే నేను రివ్యూ చేశాను. దీన్ని పూర్తి చేసి మీకు అంకితం చేసే బాధ్యత, గిరిజనుల యూనివర్సిటీ తెచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అరకు, లంసింగి, మారేడుమిల్లి ప్రాంతాలు బ్రహ్మాండమైన టూరిజం క్లస్టర్స్గా వస్తాయి. ఇప్పుడే గిడ్డీశ్వరి గారు చెప్తున్నారు, ఈ 3-4 నెలలైతే ఇక్కడ సూర్యుడు ఉదయించే ప్రాంతానికి వచ్చి ఉదయం 4 గంటలకు నిద్రలేసి ఆ ప్రాంతానికి పోయి పర్యాటకులు చూసే పరిస్థితి. ఎక్కడా లేనటువంటి బ్యూటిఫుల్ సినరిక్ ప్లేస్ ఇది. దీన్ని ఆధారంగా చేసుకుని ఏ విధంగా ముందుకు పోవాలన్నా ముందుకు పోతాం. ఇప్పటికే దగ్గర 200కు పైగా హోమ్ స్టేలు, అంటే మీ ఇల్లే గెస్టులకు ఆతిథ్యాన్ని ఇచ్చే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాబోయే రోజుల్లో 1000 దాకా చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. దీనికి అవసరమైతే ఆర్థిక సహాయం ఇస్తాం. ఒక ఊర్లో ఉండి గిరిజన సంస్కృతి సాంప్రదాయాల్ని మీతో భాగం పంచుకోవడానికి చాలా మంది బయట నుంచి వస్తారు, విదేశాల నుంచి వస్తారు, ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండి మనం పరిస్థితులన్నీ స్టడీ చేసి వాళ్ళు వెళ్తారు. అలాంటి టూరిజానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. దీనికి ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి ముందుకు పోతాం. ఇంకో పక్క ఎకో టూరిజం ఉంది. తజాంగు రిజర్వాయర్, చెరువుల వేనం వ్యూ పాయింట్, రూదర్ ఫస్ట్ గెస్ట్ హౌస్ ఇలాంటివి ఉన్నాయి. అవి కూడా టూరిజం హబ్స్గా తయారు చేస్తాం. ఇంకో పక్క మహిళా శిశు సంక్షేమం కింద 96 అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఇది కాకుండా మీరు చూస్తే విశాఖ జిల్లా ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో ఉండే గిరిజనులందరికీ గ్రామీణ ఆవాస్ యోజన కింద 54,000 ఇండ్లు శాంక్షన్ చేసి ఇల్లు లేని వారందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ముందే చెప్పా 7 అన్నా క్యాంటీన్లు పెడతాం. డబ్బులు కూడా శాంక్షన్ చేశాం. ఇంకో పక్కన అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పుడే గిడ్డీశ్వరి గారు కూడా మాట్లాడారు. ఇక్కడుండే వాళ్ళందరిలో ఒక ఆలోచన రావాలి. ఏదైతే మొట్టమొదటిసారిగా జీఓఎంఎస్ నెంబర్ 275 ఇది ప్రారంభం. అంతవరకు గిరిజనుల యొక్క ప్రాంతాల్లో టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ రిజర్వేషన్లు లేవు. ఆ రోజు చదువుకున్న వాళ్ళు కూడా లేరు. ఇది 5/11/1986 నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి. ఆయన ఒకటే ఆలోచించాడు, మా గిరిజన పిల్లలు చదువుకోలేదు, చదువుకోకపోతే ఉద్యోగాలు ఇవ్వడానికి వీలు లేదా, అవసరమైతే BA పాస్ అయితే బీఈడి లేకపోయినా పర్వాలేదు, లేకుంటే BA డిగ్రీ లేకపోతే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి ఇస్తా, ఆ తర్వాత చదువుకుంటారని మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతంలో టీచర్ ఉద్యోగాల్ని గిరిజనులకు రిజర్వ్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ జీవో దగ్గర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది 89లో. ఆ సమయంలో కోర్టుకు పోతే వీళ్ళు సరిగా 89 అనుకుంటానిది.
అది కొట్టేసే పరిస్థితికి వచ్చారు. నేను మళ్ళీ 1/1/2000 దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాలి. దానిపైన ప్రత్యామ్నాయ జీవో ఇస్తే అక్కడి నుంచి 98లో సుప్రీంకోర్టులో మళ్ళీ లేనిపోని సమస్యలు వచ్చాయి. నేను వస్తానే ఆలోచించాను. ఆ రోజు ఆలోచించి 100% గిరిజన పిల్లలకే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉండే 5th షెడ్యూల్ 5.1 ఆధారంగా ఇస్తూ అందులో 33% ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు కల్పించాను. ఈ జీవో నేను ఇచ్చింది 10/1/2000 సంవత్సరంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జీవో ఇది. ఆ తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇటీవల కాలంలో దీన్ని సరిగా ఆర్గ్యూ చేయలేక 2020 ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టేసే పరిస్థితి వచ్చింది. 22 ఏప్రిల్ 2020 5 మంది జడ్జిలు సుప్రీంకోర్టులో ఈ జీవోను కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మళ్లీ మొదటి తీసుకొచ్చారు. 4 సంవత్సరాలు ఆ రోజున్న ప్రభుత్వం నిద్రపోయింది. కనీసం కౌంటర్ వేయలేదు, సమర్థవంతంగా ఆర్గ్యూ చేయలేదు, ప్రత్యామ్నాయాలు ఎతకలేదు. మీరు కూడా భయపడ్డారు. ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెడతారు, కేసులు పెడతారు అని మీరు కూడా భయభ్రాంతులైపోయారు. మా గిరిజనులు అల్లూరి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన మా గిరిజనులు కూడా ఆ 5 ఏళ్లు భయపడి ఇంట్లో పడుకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను మీ మనిషిని, మీకంటే నాకు ఎక్కువగా శ్రద్ధ ఉంది. తప్పకుండా ఏ విధంగానైనా సరే మళ్లీ న్యాయం చేయాల్సిన బాధ్యత, దీన్ని సరిచేయవలసిన బాధ్యత నా పైన ఉంది. ఆ బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేశారు. అయితే మన వాళ్ళు కొంతమంది మొన్నే నేను అడిగితే ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ ఏం జరిగాయని ఆలోచిస్తే 2-3 సందర్భాలు జరిగాయి. నాకంటే మేధావులు ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు అంటున్నారు 1-2 ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యేలు 5 మందిని తెలుగుదేశం పార్టీని గెలిపించిన బాధ్యత మీ అందరిది. తెలుగుదేశం జనసేనని గెలిపించారు, ఎన్డీఏని గెలిపించారు, కానీ ఇక్కడ మాత్రం గెలిపించలా. ఇంకోది ఇక్కడ అరకులో గెలిపించలే. ఎక్కడైతే నేను అభివృద్ధి చేశానో, ఎక్కడైతే అభివృద్ధి అంతా కూడా నేను ఇక్కడ శ్రద్ధ పెట్టానో ఇక్కడ మాత్రం గెలిపించలా. కారణం నాకు తెలియదు. కానీ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు వచ్చి నన్నేదో ప్రశ్నిస్తారంట. నన్ను కాదు మీరు ప్రశ్నించేది, మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. సమాధానం చెప్పమంటున్నా. గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి 1/5/11/86లో నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కొన్ని సవాళ్లు ఎదుర్కొంటే రాజ్యాంగబద్ధంగా ఇవ్వచ్చని మళ్లీ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికి మళ్లీ నేనే ఒక జీవో ఇచ్చాను, జీవో నెంబర్ 3. అది కూడా డేట్ కూడా చెప్పాను చాలా స్పష్టంగా. ఆ జీవోని మీరు ఒకసారి చూస్తే 10/1/2000లో నేనే జీవోని ఇచ్చా. ఆ జీవోని పోగొట్టింది వీళ్ళు 22 ఏప్రిల్ 2020. ఇప్పుడు మళ్లీ 5 ఏళ్లు పట్టించుకోవాలా. 2020 అంటే ఎలక్షన్లు జరిగింది 2024. అవునా కాదా? ఎవరి తప్పని నేను అడుగుతున్నా. ఎవరి తప్పు? వైసీపీ తప్పు అయితే చేతులపై ఎక్కెత్తండి. ఏమమ్మా
కాబట్టి వైసీపీ నాయకులు ఈ పాడేరుకొచ్చి నేల మీద మీ ముక్కును గీసుకుంటే అప్పుడు బుద్ధి వస్తుంది మీకు. మీ నాయకుడిని అడగండి, ఎందుకు చేయలేకపోయారు అడగండి. అడిగేది చేత కాకపోతే మీరైనా క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. మీరు అది కూడా చేయకుండా ఇప్పుడు నన్ను అడగడానికి మీకు ఎలాంటి అర్హత లేదు. కానీ ఒకటే చెప్తున్నా, ఈ గిరిజన ప్రాంతం నా సొంతం, ఈ గిరిజనులు నా వాళ్ళు, ఈ గిరిజనులకు అన్యాయం జరగడానికి వీలు లేదు. మీతో నేనుంటా. వాళ్ళు అనుకుంటున్నారు బాబాయిని చంపి వేరే వాళ్ళపైన నేరం వేసినట్టు తప్పు చేసి నా మీద నేరం వేయాలనుకుంటున్నారు. నేను చాలా మొండి, ఇలాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టడం. ఒకసారి చూస్తే నన్నే ఏమార్చారు. నేనే సీఎం, నిద్రలేశా. ఎలక్షన్లు 2019 బిజీగా ఉన్నాను. సాక్షి పేపర్లో స్క్రోలింగ్ వచ్చింది. ఏమని వచ్చిందంటే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఏం తమ్ముళ్ళు, ఏమమ్మా మీరేమనుకుంటారు? పాపం అనుకుంటారు లేదా? నాకు ప్రత్యర్థి వేరే పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను కూడా అనుకున్నా పాపం. అతను ఆ కుటుంబంలోనే చాలా మంచోడు. నేను చాలా సంవత్సరాలు చూశాను. అజాత్ శత్రువు, ఎవ్వరు శత్రువులు లేరు అతనికి. చనిపోయాడంటే బాధపడ్డాను. వీళ్ళు మాత్రం ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ఎంత భయంకరమైన హత్య అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గొడ్డలతో నెత్తిన నరికి 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 రూమంతా రక్తం, ఆ బెడ్ మీద రక్తం, అక్కడి నుంచి బాత్రూమ్కి లాక్కపోతే ఆ బాత్రూమ్ అంతా రక్తం. ఇంత ఘోరమైన హత్యని ఏదో గుండెపోటని చిత్రీకరించి బాడీ ముక్కలైపోతే మెదడంతా దాన్నంతా మళ్ళా కూర్పు చేసి, అది కూడా ఎవరు చేశారు? ఇలా మామ హాస్పిటల్, పిల్లనిచ్చిన మామ, భారతి గారి మామే, తండ్రి. ఆ హాస్పిటల్ నుంచి మనుషులు తెచ్చి కుట్టి ఒక బాక్స్లో పెట్టి అంత్యక్రియలు చేయాలనుకుంటే ఆయన కూతురికి ఎందుకో డౌట్ వచ్చింది. భగవంతుడు ఏమన్నా ఒక ఆలోచన చెప్పాడేమో. రామారావు తల్లి నన్ను చంపింది ఆత్మహత్య కాదు, గుండెపోటు కాదు, నన్ను చంపేశారంటే అప్పుడు ఆ అమ్మాయి అడిగింది కూతురుగా. ఏమడిగిందంటే పోస్ట్ మార్టం చేయమని. అప్పుడు పోస్ట్ మార్టం చేయమంటే నేను కూడా చెప్పాను పోస్ట్ మార్టం చేయమన్నాను. అప్పుడు వాస్తవం బయట వచ్చింది. తల మీద గొడ్డలతో నరికారు, భయంకరంగా నరికారు, మెదడు బయట వచ్చిందని ఎప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఇమ్మీడియట్గా మాట మార్చేసి ప్రత్యర్థులు ఆయన చంపారని ఆ అమ్మాయిని కూడా కన్ఫ్యూజ్ చేస్తే ఆవిడ కూడా నమ్మింది, ఏదో అన్న చెప్తున్నాడని నమ్మి ఆవిడ కూడా నిజం అనుకున్నది. నిన్న చెప్తా ఉంది ఆవిడ, ఏం చెప్పిందో మీరు విన్నారు. ఇది చంపింది ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సతీష్ రెడ్డి చంపారని రాసి పేర్లు రాసిచ్చి ఆవిడ కూడా సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టననింది. తర్వాత ఇద్దరు కూడా కోర్టుకు వెళ్లారు సిబిఐ కావాలని. రెండో రోజున నిద్రలేసి నారాసుర రక్త చరిత్రని సాక్షి పేపర్లో వేసి నా చేతిలో కత్తి పెట్టి శవం అక్కడ పెట్టారు. ఏమమ్మా మీరందరూ ఒప్పుకుంటారా? ఏం తమ్ముళ్ళు మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా. ఏమమ్మా మీరు ఒప్పుకుంటారా నేను అడుగుతున్నా. నన్ను 40 ఏళ్లు మీరు చూశారా లేదా అని అడుగుతున్నా. 78లో ఎమ్మెల్యే అయ్యా, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా 95లో అయ్యా. 9.5 సంవత్సరాలు ఎవ్వరికి రాని అవకాశం, దగ్గర 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మాణానికి దోహదం చేశా. అక్కడి నుంచి మీరు చూస్తే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి ఇక్కడ. 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని. ఎప్పుడైనా నేను హత్య చేశానని ఎప్పుడన్నా విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా.
నాకు బాధ ఉంటుందా లేదా అని అడుగుతున్నా. చేయన హత్య నా పైన పెట్టినప్పుడు బాధ ఉంటుందా లేదా అని అడుగుతున్నా. ఉంటుందా లేదమ్మా? ఇలాంటి వాళ్ళ రాజకీయాలకు అవసరమా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, రౌడీయిజం అవసరమా రాజకీయానికి? సేవాభావం కావాలి. అబద్ధాలు చెప్పడం అవసరమా రాజకీయాల్లో? చేతగాకపోతే చేతగాదని చెప్పాలి. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు రౌడీజం చేయాలని. నేను ఒకటే చెప్తున్నా, ఒకసారి మోసపోయాను కానీ రెండోసారి మోసపోవడానికి కొండే సిబిఎన్. ఏం తమ్ముళ్ళో మిమ్మల్ని అడుగుతున్నా, కఠినంగా ఉండాలనా లేదా? ఏమమ్మా ఆడబిడ్డలో కఠినంగా ఉండాలనా లేదా? ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంచి మన పిల్లల జీవితాలు నాశనం చేయాలనుకున్న వ్యక్తులు మళ్ళా కపట నాటకాలతో వస్తే క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీకోసం గట్టిగా ఉంటా, స్టబన్గా ఉంటా. నేరస్తులు రాజకీయ ముసుగులో ఉంటే ముసుగు తీసి వీళ్ళని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టే బాధ్యత, మీకు రక్షణ ఇచ్చే బాధ్యత నాదని నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఈ పవిత్రమైన స్థలంలో మీ అందరికీ చెప్తున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు మోడుకొండమ్మ టెంపుల్ పాడేరులో ఉంది. ఇక్కడ ఈ టెంపుల్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతవరపే గ్యాస్ సిలిండర్ల విషయం కూడా చెప్పాను, అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడే మళ్ళీ ఒకసారి నేను చెప్పింది మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. మీరు కూడా కొంతమంది ఆలోచించండి. జీవో నెంబర్ 3ని ఏ విధంగా మళ్ళీ దాన్ని ఏ రూపంలో పునరుద్ధరించాలో అందరితో నేను మాట్లాడుతున్నా. మొన్నే చర్చలు కూడా చేశా, ఇంకా చేస్తా. వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకరిద్దరు 5(1) కింద అప్పుడు ఇచ్చాం రాజ్యాంగంలో, ఇప్పుడు 5(2) కింద ఇస్తే నిలుస్తుందని కూడా అంటున్నారు. కానీ నిలవకపోతే మళ్ళా 5-10 ఏళ్లు పోతుంది. బెనిఫిట్ రావాలి, మీకు న్యాయం చేయాలి. మీ అందరితో మాట్లాడి వీలైనంత తొందరలో, అత్యంత తొందరలో నిర్ణయం తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎప్పుడు కూడా నేను ఒక్క మంచి పని ఈరోజు చేయాలంటే సాయంత్రం వరకు కూడా వెయిట్ చేయను, ఉదయమే చేసేస్తా. అది నా మనస్తత్వం. కాబట్టి అది చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఇప్పుడు ఇక్కడ P4 అదే సమయంలో బంగారు కుటుంబాన్ని ఒక్క నిమిషం ఇంట్రడ్యూస్ చేసి దాని ప్రొసీజర్ కూడా చెప్తాం. దానిపైన మనం వైండప్ చేసుకుందాం. బంగారు కుటుంబం రమ్మ, మైక్ తీసుకొని చెప్పమ్మా, నీకు ఏంటి విషయం చెప్పు. గట్టిగా మాట్లాడమ్మా, మైక్ దగ్గర పెట్టుకొని గట్టిగా మాట్లాడు. నమస్కారం సార్, నా పేరు మణి, మాది వంజంగి. మా భర్త పేరు శివకృష్ణ. నాకు 3 పిల్లలండి, 2 ఆడపిల్లలు, 1 మగ బాబు. మేము కూలి పనే చేసుకొని బ్రతుకుతాం సార్. మాకంటూ ఒక ఆధారం చూపెడతారని అదే. ఎంతమంది మొత్తం ఇంట్లో? ఇంట్లో 5 సార్, 3 పిల్లలు, నేను. 3 పిల్లలు ఏం చదువుతారమ్మా? పాప 5వ క్లాస్ సార్, బాబు 2వ క్లాసు, లాస్ట్ పాప 1st క్లాస్. ఫస్ట్ క్లాస్. 3 డబ్బులు వచ్చిందమ్మా? వచ్చింది సార్. ఎంత వచ్చిందమ్మా? 39,000. 13 × 3,000, 3కి 39,000 వచ్చింది. 2,000 స్కూల్కి ఇచ్చాం. స్కూల్కే ఇచ్చాం కదా. నమ్మకమే కదా నీకు? నమ్మకం అంటే ఆడిచ్చాం, డబ్బులు ఇచ్చాం. నువ్వు ఆడ మీటింగ్లు ఉంటాయి, అక్కడ ఏం చేశారో కూడా విద్యా కమిటీ ఉంది, వాళ్ళ అకౌంట్కి 2,000 రూపాయలు ఇచ్చాం. అక్కడ అభివృద్ధి వాళ్ళు చేస్తారు. నువ్వేం కోరుకుంటున్నావు ఇప్పుడు P4లో? నేను సార్ మార్గదర్శించి మిషన్ నేర్చుకున్నాను సార్, నాకు ఏదైనా ఆధారం చూపెడతారని అనుకున్నాను. ఓకే. ఎవరమ్మా ఇక్కడ మార్గదర్శి? మీరమ్మా చెప్పమ్మా, మీరేంటమ్మా మీది? నా పేరు గిరిజ సార్, నేను సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ అనే ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాను. మేము ఇక్కడ ఒక 10 సంవత్సరాలుగా
పాడేరు తర్వాత హుకుంపేట మండలాల్లో పనిచేస్తున్నాం. వంజంగి ఇమ్మాయి ఉంటున్న ప్రాంతంలో కూడా మేము పనిచేస్తున్నాం సార్. సో ఈ అమ్మాయి ఇంకా కొంతమంది మహిళలతో, కానీ ఈమె కొన్ని ప్రత్యేకమైన సమస్యల గురించి చెప్పిందనమాట మాకు. తర్వాత మన ఈ పథకం విన్నప్పుడు ఇలా మహిళలకి సపోర్ట్ చేయాలి అంటే, చాలామంది మహిళలతో నేను చాలా కాలంగా పనిచేస్తున్నాను సార్. ఆర్థిక సహాయం ఒక్కటే సరిపోదు, వాళ్ళకి ఒక మానసికంగా ఒక స్థైర్యం కలిగించాలి. ఇప్పుడు మేము ఇచ్చిన ప్రోగ్రామ్ ఎంతవరకు రిలేటివ్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు మేము P4 అన్నాం, ఆ స్ఫూర్తిని కూడా అర్థం చేసుకొని ఉంటారు మీరు. ఇప్పటి నుంచి చేస్తున్నారు. వాట్ ఆర్ ఆల్ ది డెఫిషియన్సీస్ వీళ్ళల్లో, వాళ్ళకి ఎట్లా అందుబాటులో ఉంటాం అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎయిదర్ ఒక కిరాణా షాప్ లాంటిది కానీ లేదా ఒక టైలరింగ్ కూడా తనకి కొంచెం వచ్చు సార్. ఆ రెండిట్లో ఏదో ఒకటి తను స్టార్ట్ చేస్తానని అంటోంది. ఈ బిజినెస్ వైపుగా వెళ్ళడానికి తనకి ఉంది సార్, ఆ ఉత్సుకత చూపిస్తోంది తను. మనం కొంచెం సోషల్ మీడియా ద్వారా కొంచెం స్పెషలైజ్డ్గా టైలరింగ్లో ఇప్పుడు మోడల్స్ కూడా వస్తున్నాయి కదా, అలాంటివి చేసి చేయాలి అని ఆలోచనలో ఉంది సార్. ఆ రకంగా ఈ అమ్మాయికి సాయం చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు మొత్తం అమ్మాయిని పిల్లల చదువు గురించి గైడ్ చేస్తూ అవసరమైతే ఆర్థిక సహాయం చేసి ఈ అమ్మాయికి కూడా జీవనోపాధి ఇవ్వడానికి, ఆదాయం పెంచడానికి వర్కౌట్ చేస్తారు. ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో తక్కువ ఉంటారు పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ రోడ్లన్నీ వేస్తున్నారు, అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P3. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి వస్తున్నాడు, రోడ్డు వేస్తున్నాడు, ఆ రోడ్డు మీద పేదవాళ్లకు ఫ్రీగా ఇచ్చి కార్లు బస్సులు ఇవన్నీ వస్తే డబ్బులు కూడా ఛార్జ్ చేస్తారు. ఆ డబ్బులతో వాళ్ళు పెట్టిన పెట్టుబడి పే చేసుకొని కొంత ఆదాయం కూడా వస్తుంది. దీనివల్ల చాలామంది డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. తెలివితేటలు, వాళ్ళకుండే బ్యాక్గ్రౌండ్, పెట్టుబడుల వల్ల. ఈరోజు పేదవాళ్ళు నిరుపేదలు అవుతున్నారు. అదే మరి కంపారిజన్లో మీకు ఆదాయం తగ్గిపోతా ఉంది, జీవన ప్రమాణాలు అభివృద్ధి కావడం లేదు. నేను ఈరోజు మీకు చెప్పాను, సూపర్ 6 ఇస్తున్నాను, ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తున్నాను. ఇప్పుడే అనేక కార్యక్రమాలు, ఇళ్లు కానీ, రోడ్లు కానీ, నీళ్లు కానీ, స్కూల్స్ కానీ, టీచర్లు కానీ అన్ని అనౌన్స్ చేశాను. మీ అడవుల్లో ఆధారంగా కాఫీ కానీ, పెప్పర్ కానీ, లేకపోతే పసుపు కానీ ఇలాంటి పంటలు కూడా చేసి బయట వాళ్ళు కూడా తీసుకొచ్చి మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. అదే సమయంలో వ్యక్తిగతంగా పైకి రావాలంటే మీ కుటుంబాలు ఎవరైతే సమాజం వల్ల పైకి వచ్చినటువంటి హై నెట్వర్త్ ఇండివిజువల్స్ టాప్ 10%ని మార్గదర్శకులుగా ఉండమన్నాను. ఎవరైతే సమాజంలో అందరికంటే వెనకానుంటారో ఒక 10%, 20%, వాళ్ళందరినీ దత్తత తీసుకోమన్నాం. వాళ్ళకు నేను ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నాం. బియ్యం ఇస్తున్నాం. నేనైతే మీరు చూస్తే PDS కూడా మళ్ళా ఇంకొక స్టెప్ ముందుకు పోయి మీరు ఆ షాపు కూడా పోలేరనే ఉద్దేశంతో ఎవరైనా వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఉంటే వాళ్ళ ఇంటికే డెలివరీ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశాను 26-30 లోపలనే. తర్వాత మిగిలిన వాళ్ళు నెలంతా కూడా ఆ షాపు పోయి తెచ్చుకుంటారు. ఇవన్నీ చేస్తున్న ఇప్పుడు గ్యాస్ ఉచితంగా ఇచ్చా, బస్సు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇచ్చా, తల్లికి వందనం ఇచ్చా, అన్నదాత ఇచ్చా, మత్స్యకార భరోసా ఇచ్చా, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చా మీకు. ఇవన్నీ ఇచ్చాం. కానీ ఇంకా మీ ఆదాయాన్ని పెంచడానికి ఈ అమ్మాయి ఒక కిరాణా కొట్టు పెట్టుకుంటా ఉంది. ఇంకొకరు ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టుకుంటారు. ఇంకొకరు ఇంకొక పని, చేతి వృత్తులు, కుల వృత్తులు ఏమైనా ఉంటే ఆ పనులు చేస్తారు. మీ ఆదాయం పెంచడానికి అనునిత్యం మీతో అనుసంధానమై మీకు ఆలోచనలో భాగం పంచుకోవడం, కొత్త కొత్త ఆలోచనలు ఇవ్వడం, కష్టం ఉంటే మిమ్మల్ని ఆదుకోవడం, మీ పిల్లల్ని బాగా చదివించడం, ఏ చదువు చదివితే ఉద్యోగాలు వస్తాయి అది కూడా చెప్పడం, ఇలాంటి అన్ని చేయడానికి నేను బంగారు కుటుంబాలకు అండగా మార్గదర్శనం తీసుకొచ్చాను. రాష్ట్రంలో మీరు చూస్తే 15 లక్షల కుటుంబాలు బంగారు కుటుంబాలుగా, ఒక 2 లక్షల మంది దగ్గర మార్గదర్శకులుగా చేరుతున్నారు. ఈరోజు నా వల్ల చాలా మంది పైకి వచ్చారు. కొంతమంది పారిశ్రామికవేత్తలు అయ్యారు, కొంతమంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది విదేశాల్లో కంపెనీలు పెట్టారు.
వాళ్ళందరినీ రమ్మంటున్నా. మీకు తోచిన విధంగా మీరు కూడా ఒక కుటుంబాన్ని తీసుకోండి. నేను చేసే పనికి మీరు కూడా సహకరించండి. ఇద్దరం కలిసి ఆ కుటుంబాల్ని బాగా చేద్దామని పిలిపించా. ఇప్పటికే 11 లక్షల కుటుంబాల్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇది ఈ నెల 15 లోపల చేసి 19వ తారీఖున లాంచ్ చేస్తున్నాం. ఈ గిరిజన ప్రాంతానికి ప్రత్యేకంగా మార్గదర్శుల్ని బయట నుంచి తీసుకొచ్చి మీ అందరినీ దత్తత తీసుకొని మీకు సహాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ పాడేరులో మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమం వల్ల మీ జీవన ప్రమాణాలు పెరగాలి. ఇక్కడ ఉండే వాళ్ళకు స్వచ్ఛమైన గాలి ఇచ్చాడు దేవుడు, స్వచ్ఛమైన ఆహారం ఇచ్చాడు. ఆదాయం కూడా పెరిగితే మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మీలో తృప్తి పెరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూసా. ఎప్పుడు ఏజెన్సీ ఏరియాకి వచ్చినా నాకు గుర్తుంటుంది. ఎంతో అభిమానించారు, ఎంతో ఆదరణ చూపించారు. మీరు చూపించిన అభిమానం నిలబెట్టుకోవడానికి తప్పకుండా అన్ని విధాలా పనిచేసి మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా, ఈ విషయం కూడా చెప్తున్నా, ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి. తెలివితేటలతో పనిచేయాలి. మనం ఒకప్పుడు చెట్లన్నీ నరుక్కుంటూ కొండపైకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అవసరంలా ఉండే భూమిని శుభ్రంగా కాఫీ వేసుకొని పెప్పర్ వేసుకుంటే మంచి మార్కెట్ వస్తే ఆదాయం పెరిగే అవకాశాలు వస్తాయి. మన పిల్లల్ని బాగా చదివించగలిగితే ఆ పిల్లలు బ్రహ్మాండంగా రాణిస్తారు. మైదానంలో ఉండే పిల్లల కంటే గిరిజన ప్రాంతాల్లో ఉండే పిల్లలు తెలివితేటల్లో తక్కువ కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మొన్న మీరు చూశారు 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో 25,000 మంది పిల్లలు ఒకచోట చేరి ప్రదర్శన చేసి 2 వరల్డ్ రికార్డ్ సాధించారంటే అది మా గిరిజన పిల్లలకుండే తెలివితేటలు, సత్తా. దీన్ని అనునిత్యంగా అనుసంధానం చేసుకొని మనం ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. అలాంటి ఎకో సిస్టాన్ని క్రియేట్ చేసే బాధ్యత నాది, సహకరించే బాధ్యత మీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు పాడేరుకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ప్రపంచ ఆదివాసీ దినాన్ని పురస్కరించుకొని మా ఆహ్వానాన్ని మన్నించి నాటి కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహరహం కృషి చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జనగణ మంగళదాయకుడా, ధనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది.
సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం